సందేహాలు చాలా పెట్టవచ్చు తెలుసుకున్నాను. అన్ని దాన్ని నేను నేర్చుకోవడం దాన్ని నేను విమర్శించుకుంటాను. అంటే ఒక వివరణకు ఏదైనా కానీ ఒక దాని కోసం ఉంటుంది కదా, దాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అక్కడ సమర్థంగా వస్తాను అట్లా కాకుండా బాగా అలవాటు కోల్పోయిపోయినా సమర్థించుకునే విధానానికి మీ ఎదుట తోటి మనుషులు అనుభవంగా లేకపోవడము, మీరు అనుభవంలో ఎక్కడున్నారో తెలియకపోవడము, తదనుగుణంగా ఒకరి పట్ల చేసేటివి, ఒకరి పట్ల అనుకునేటివి, వాళ్ళు మీ పట్ల చేసేవి, మీ పట్ల అనుకునేవి, ఇవన్నీ ఏమైనా సమర్థించుకునేస్తారు. ఏమైనా నువ్వన్నా నేనన్నా ఏమి ఎక్కువేం మాట్లాడలేదే ఇలా, కానీ అది అట్లా కాదని విషయాన్ని దగ్గరగా స్థానచలనం బట్టి మాట్లాడాలని, అది మనకి అలా విషయాన్ని తగ్గట్టుగా రాలేదు. అందుకే మీరు ఎక్కడ చూసినా సమర్థించేస్తున్నారు. అంటే చిన్న చిన్న పొరపాట్లు, అంటే చిన్న చిన్న లోపగ్రస్తానట్లు చేయడం, దాపు ఒక్కరంగా మలుచుకోవడం, మరి వెంటనే సమర్థించుకోవడం. ఆ సమర్థింపుడు మనం ఇంకా మీరు ఏమనుకున్నారంటే మీకుగా ప్రతిదీ సరైనగా అనిపించింది, కరెక్ట్, మీ మనస్తత్వం మీకు కరెక్ట్, అది చాలా పొరపాటు చెప్పాలంటే. అందుకే ఏదైనా మీకు సరైన అనుభవపూర్వక స్థిరస్థితి స్పందన రానంత వరకు, మీ అనుభవంలో మీకు దారిలో స్పందన రానంత వరకు సరైన స్పందన, అందుకే మీకు పూర్తి స్థిరస్థితి వస్తేనే స్పందన ఉంటుంది, అంతవరకు స్పందన ఉండదు. అప్పుడు మీకు అది సరైన దారి అని తెలియాలి. అంతవరకు కూడా మీరు అన్నిటిగా అనుభవంలో ఒకసారి సరైన దారిలో ఉంటారు, స్థిరస్థితి లేక అటు కాస్త అభివృద్ధి స్టార్ట్ కాదు, పెరిమిటి దారి అటు మర్చిపోయేస్తారు, పొరలు పడ్డారు. ఇవన్నీ కూడా అంతవరకు పూర్తి మీకు అనుభవంలో అటు ఒక్క దారిలో ఉన్నట్లే. కాబట్టి మీ అనుభవం మీ గమనానికి అందనంత వరకు కూడా మీరు ఇట్లా అని అనుకోవడానికి లేదు. అందుకే ఎప్పుడే అంటాను, ఇప్పుడు ఎట్లా మాట్లాడినావు, ఇంకా కాసేపు ఉంటే ఆ విషయాన్ని ఎట్లా మాట్లాడతావు, నీకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా, అనుకూలం లేకుంటే ఒక రకంగా అని మాట్లాడతావు. కానీ సరైన అనుభవంలో ఇంకా నిలబడే స్థితి సరిదాలో నీకు రాలేదంట. అది మీరు స్థిరస్థితి నడక లేకపోవడం అని తేలిపోతారు. అట్లా మీరేం చేస్తున్నారంటే ప్రతిదీ సమర్థం చేసుకుని లాస్ట్ కొంతగా మిమ్మల్ని మీరు బాగా సమర్పించుకున్నారు. ఆ సమర్పింపుడు ఏమైపోయిందంటే మీ మనస్తత్వం మీకు సరైన, మీ మనస్తత్వం మీకు ఒక సమర్పింపుడునే అక్కడక్కడ కొంచెం విమర్శనాత్మక అనేది ఉంటే రెండు వైపులు చూస్తాం. వాళ్ళు మాట్లాడింది ఏంటి, మనం మాట్లాడేది ఏంటి, వాళ్ళు మాట్లాడేది ఏమైనా సరైనదిగా ఉందా, మనం తీసుకున్నది సరైనదిగా లేదా, లేదా మనం మాట్లాడేది సరిగ్గా లేదా అని విమర్శనలో కాస్త లోపలికి 4 రకాలుగా తిరిగేస్తాం. అది ఒకటి ఉంది. సమర్థత అయితే అప్పటికి ఆగిపోతాం, అది ఒకటి ఉంది. ఆ విమర్శనలో అయితే తిరుగుతాం, అప్పుడు మెదులు 4 రకాలలో తిరుగుతుంది కోణంలో ఆలోచన స్థితిగా. అట్లా లేదా మీరు సమర్థించుకున్నారనుకోండి, మెదులు అక్కడే ఆగిపోతుంది, మనసు అక్కడే ఆగిపోతుంది. మళ్ళీ ఆలోచన కూడా తావునివ్వదు. ఇంకా మనం ఏమనుకుంటే అదే కరెక్ట్ అనేట్టుగా మనం బాహ్యాన్ని ప్రదర్శించేస్తాం. అది మీ ఏమైపోయిందంటే బాగా మీ మనస్తత్వ స్థిరస్థితి నడక బాగా అలవాటు అయిపోయినాయి. అందుకే మీరు ఎక్కడ చూసినా నేను కరెక్టే కదా, ఇట్లనే కదా అని ఎంత చెప్తున్నా కూడా ఇది సరైనది అంటే సరే. ఇప్పుడు మన కళ్ళకి శబ్దగ్రంథికే ఉన్నాయి, అవి కొన్ని వంకరగా మలిచినాయి, మనమే నమ్మలేని స్థితి చెప్పాలంటే. అందుకే నీ చూడి నీ కళ్ళు నువ్వు నమ్మొద్దంట. ఎందుచేతంగా అవి కోరుకు లోతుకు తగ్గట్టుగా కన్నవేది శబ్దగ్రంథికి అమర్చడం జరిగింది, తెల్లగుడ్డు నాడిని కూడా అమర్చడం జరిగింది, నలుగుడు పాప విషయాలు. మీరు ఎవరైతే దాన్ని వంకరంగా జీవనంగా అర్థం చేసుకునే విధంగా వినడం జరిగిందో అప్పుడు వినంటే అది ఏమైందంటే ఆ శబ్దగ్రంథిలోనే ఈ కోరుకు లోతుల తీరు అల్లికు నడుపులు అన్నింటిలో వంకరంగా కలిగినాయి. అది వంకర మాట తీరేది, అది ఇంకా వంకర వినికిడి, వంకర దృశ్యము, వంకర మాట, వంకర చేత, వంకర నడక. అట్లా మీకు బాగా సమర్పించుకునే స్థితి మేము ఆగిపోయినారు చెప్పాలంటే. అందుకే ఎవరి మనస్తత్వం వాళ్ళకు సరైనది అనిపించింది. ఇప్పుడు మీరు ఇంకా సరిదారిలోకి రావాలి. సరిదారిలోకి రావాలంటే ఆ సమర్పింపుల నుంచి బయటకు రావాలి. ఆ సమర్పింపుల నుంచి బయటకు వచ్చి ఆ అనుభవంలో ఎక్కడ ఉన్నామో చూడాలి. నువ్వు విమర్శనాత్మకం పోయినావు అనుకోండి, ఇప్పుడు ఎందుకంటే జీవనం స్పందించినంత వరకు నీ బాధ నాకు తెలియదు, నాకు అర్థం కాదు. నా బాధ నాకు వచ్చినప్పుడు నా బాధ నాకు అర్థమవుతుంది. అంతవరకు కూడా నువ్వు ఎంత బాధపడతానే నీ ఎడగా నేను కోపించే మాట్లాడతా, వ్యతిరేకించే మాట్లాడతా, ముఖం మీద కొట్టినట్టే మాట్లాడతా,
ఒక జీవము ఎట్లా పడుతుందో తెలిస్తే ఆ జీవానుభవం నకలు పడిన మనకు మన జీవస్పందన మన దగ్గర ఉంటే వేరే పట్ల మాట్లాడడం, తప్పుడు మాట్లాడడం, వ్యతిరేకించి మాట్లాడడం, ఇట్లా కాదు ఇట్లా అని కూడా అనం. ఇంకా కొన్ని సున్నితమైన మనస్తత్వాలు ఉన్నట్లయితే వాళ్ళు ఒత్తి చెప్పి మాట్లాడదాన్ని బట్టే వీళ్ళు ఇంకొక మాట మాట్లాడితే తట్టుకోలేరని అప్పుడు ఆ విషయ సన్నివేశ సందర్భంగా వాళ్ళే అంగీకరిస్తాం. మన నిదానంగా వాళ్ళకి సర్ది చెప్పొచ్చు అనేటట్టుగా. ఎందుకంటే వాళ్ళు తమని సరైనది కాదు అంటే వాళ్ళ మనస్తత్వం భరించలేదు, అది సున్నితమైన మనస్తత్వం అని. అట్లాగే మనకు ఒక జీవాన్ని ఇంకా అర్థం చేసుకునేటంత స్థితి రాలేదు. ఎందుకంటే మన జీవానుభవ స్థితి పనులు ఇంకా మన సరైన స్పందన మన దగ్గర లేదు. అందుకే ఒకరి ఆకలి కాబట్టే, ఒకరి బాధ కాబట్టే, ఒకరి వ్యతిరేకత కాబట్టే, ఒకరు ఎట్లా పోతే మనకేంది అనేటట్టుగా. అందుకే మీ జీవం పడినప్పుడు అర్థమవుతాయి, ఇతరులు పడుతున్నంత వరకు మీకు అర్థం కాదు అనేటట్టు తెలిపాయి. అందుకే ఇప్పుడు బాధ అనేది నేను కూడా పడినట్లయితే వెలువెంటనే ఇతరులు బాధపడుతున్నారంటే ఆ బాధ ఎట్లుంటుందో సరి చూసిన నా జీవము వెలువెంటనే వాళ్ళకి 4 మాటలు చెప్పాలని చూస్తుంది. ఆ బాధ నుంచి కోరుకునేటట్టు చేస్తుంది. ముందే ఆ బాధ వస్తుంది అంటే దానికి తగు నడక సూచన కూడా ఇస్తాం చెప్పాలంటే. ఇంకా ఆ బాధను పంచుకుంటాం కూడా అన్నది కూడా అవుతాయి మన దగ్గర. మీకు ఆ బాధ తెలియకపోతే అర్థమవుతుందా, వాళ్ళు ఎట్లు పడితే నాకేముందని కళ్ళు కూడా ఏడుస్తున్నా కూడా పట్టించుకునేంత నాటకం అన్నమాట అది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇదంతా జీవానుభవం పూర్తి సంస్కృతికి వస్తే తప్ప ఈ జీవితాలు మనకు అర్థం కానీ కావు. అందుకే మనదంటే ఒకలాగా ఉంది, ఇతరులదంటే మనకు ఇంకొక రకంగా ఉంది. అందుకే మీకు మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే మీ యొక్క అనుకూలతల స్థితిగతులన్నీ కూడా మీ గమనంలోకి అందేటంత వరకు కూడా మిమ్మల్ని సమర్థించుకునే విధానాన్ని తీశారు మేము మీ గురించి. మొదటిగా ప్రతి జీవము మీలాగే ఎందుకు తలంచుతారంటే మీ జీవానుభవం కనుక మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు ప్రతి జీవనకాలను మీ జీవాన్ని చూస్తారు. జీవం అంటేనే ఏంటి అని చూస్తారు. అందుకే మీరు తరితరం ఉంది, వాళ్ళలో తరితరం ఉంది. వాళ్ళలోని తరితరాన్ని వ్యతిరేకిస్తే అది ఎట్లుంటుంది? అప్పుడు అంతో ఇంతో అయినా తల్లిదండ్రులు ఉన్నప్పుడు అర్థం చేసుకునే స్థితికి రావాలి తప్ప మనిషిని తొందరపట్టి తప్పబట్టే రీతి మనకు రాకూడదు. అది చాలా పొరపాట్లు నాటలు అంటాం, జీవితంలో సరి చేసుకోలేనివి ఒకరి జోలికి అట్లా పోయినట్లయితే. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయంటే మీ మనస్తత్వం మీకు బాగా అలవాటు అయిపోయింది. అందుకే మీరు ఇప్పుడు కూడా సర్దిద్దుకునే సమర్థించుకునే స్థితి ఉంటుంది. అసలు చేసుకుంటాము, ఏమిటి చేస్తే ఏమో అనలేనా, వాళ్ళు అన్నారు, నేను అన్నాను, వాళ్ళు ఇట్లా మాట్లాడారు, నేను ఇట్లా మాట్లాడాను, అట్లా అన్నారే తప్ప అనుభవకులుగా ఎంత అర్థం చేసుకునే స్థితికి వచ్చినామా అనేది మనకు తెలియరాలేదు. అందుకే ఒకప్పుడు రాపో తిరుగు తాగు పెట్టు చేయని అర్థం చేసుకునే స్థితి కలిగిన మీరు ఇప్పుడు ఇంకా తోటి మనసులో మనస్తత్వాన్ని అర్థం చేసుకునేంత స్థితికి రావాల్సిన వాళ్ళు. ఇంకా దాన్ని బట్టి మాట్లాడే తీరు మనకు రావాలి. అలా రావాలంటే ముందు మన మనసు లోతుని మన గమనంలోకి రావాలి. నేనంటే ఏంటో నాకు ముందు నేను ఒక్కొక్క పాత్ర పోషణ అనుభవపూర్వక పనులకు ఒక సరినడక పనులు నేను ఎక్కడున్నానో నాకు తెలిస్తే అప్పుడు నాకు ఇద్దరు అర్థం అవుతారు. అదే పాత్ర పోషణలో ఉన్న వాళ్ళు అర్థమవుతారు. నేను ఎక్కడున్నాను నాకే తెలియకపోతే అందరినీ తప్పపడతాను. చిన్న కాదు, పెద్ద కాదు, మనుషులు కాదు, ఎవరు కాదు, అప్పుడు అందరినీ తప్పపడతా. కానీ చివరికి ఆ తప్పులు పడకంతా నాలో ఉంటారు. అందుకే ఒక తప్పులు పట్టడం చాలా సులభతరం నాన్న. అది ఏదో ఎందుకు అర్థం చేసుకునే స్థితి వచ్చేటంత వరకు మనం ఇట్లనే ఉంటాము. కాబట్టి ముందు మన దగ్గర మనం గుర్తించాలా, అంతేగాని ఒక జోలికి అసలు పోకూడదు అంట. అందుకే మన లోపల ప్రతిదీ సరైన అనుభవపూర్వక దారులు కనుక మనలో ఉంటే ఒకటి అర్థం చేసుకునే స్థితిని మనకు వస్తారు. అంతవరకు అర్థం చేసుకునే స్థితి మన దగ్గర లేనప్పుడు అర్థమవుతుందా, అసలు మనము ఆచవరమా, తీర్చేవరమా, పంచుకునే వరమా అని మీరు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే విన్నామా, అర్థం చేసుకున్నామా, అప్పటికప్పుడు ఏదైనా సరిగ్గా 4 మాటలు మన నోట్ నుంచి వచ్చే ఓదార్పుగా చెప్పామా, లేకపోతే వాళ్ళు ఒక రకంగా జగన్ ఇంకొక రకంగా తీసుకుని బాధపడుతుంటే నువ్వు ఇట్లా తీసుకుని బాధపడుతున్నావా, ఇది కాదు, ఇది ఇట్లా, కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని వాళ్ళకు సరిగ్గా చెప్పడమా, లేకపోతే వాళ్ళు పడుతున్నది సరిగ్గానే వాళ్ళు పడాల్సిందే వచ్చాంది అని అన్నప్పుడు వాళ్ళకి కాస్త ఓదార్పు ఇవ్వడమా, ఇవి చేస్తాం మనం. ఎందుకంటే అందులో వాళ్ళు సరైన దానికి రావాల్సినవి ఉంటాయి. పడి అనుభవించుకోవడం వల్ల ఎవరైనా సరైన దానికి రావడమే. కాబట్టి అంతవరకు ఓదార్పు పొందుతాం తప్ప మొత్తం అందులో జోక్యం చేసుకోవడానికి మనకు లేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీరు పూర్తిగా మీ అనుభవపూర్వక లోక స్థితిగతులకు సరైన అనుభవ స్పందన వస్తే తప్ప తోటి జీవం మీకు అర్థం కాదు. అందుకే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరుగా సరిమంచులకు సంసిద్ధమైనప్పుడు అంటే మీరు ఎవరో తెలిసింది,
ఉండిందా? మీరు ఎవరో తెలిసింది. మీ మనసులో యొక్క స్థితిలో బట్టి మనుషులు మనిషిగా ఉన్నారని తెలిసింది. ఒక్కొక్కరు ఒక రకమైన మనస్తత్వం ఉంటే అట్లా అర్థం కాక అట్లా ఇబ్బందులు పడ్డారు. అందరినీ తప్పుగా కనిపిస్తుంది మనకి ఒకసారి మన మనసును సర్ది చెప్పుకునే స్థితి మనది. ఇట్లా అందరము అన్ని రకాల మనసులు మనిషికి పెట్టి పడతానే ఉన్నాం. అర్థం ఉంటుందా? వెంటనే ఒక లోపం అయితే చెప్తాం, నిదానంగా ఆలోచనకు వస్తే ఆ లోపం మనలోనేమో అని మనకు తెలుసాలి. తొందరపడి ఒక మాట మాట్లాడతాము, మాట్లాడుతున్నాను నీకు మాట్లాడుతున్నాల్సిందేమో, ఆడ ఉండేది ఏంది, అసలు నేను మాట్లాడింది ఏంది అని మనం మేము తిరిగి ఆలోచనలు అందుతాయి. అలా అందినప్పుడు దాన్ని సరి చేసుకునే స్థితిలో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఒకటి ఎత్తి చూపించాలంటే అది మనలోనే కనబడుతుంది. ఇంకా మనలోనే కనిపించినప్పుడు మనం దాని మీద సమర్థించుకోవాలా, లేకపోతే విమర్శించుకుని సరి చేసుకోవాలా? విమర్శించుకుని సరి చేసుకోవాలా. అలా విమర్శించుకుని సరి చేసుకున్నట్టయితే అది సరిదారిలోకి వస్తుంది. అప్పుడు మనం సరైన దారిలో ఉంటేనే, అది కూడా సరైన దారి ఎవరికన్నా సరి అనుభవ స్పందన ఉంటేనే ఒకరికి చెప్పదగినంత వాళ్ళు. అంతే తప్ప మనలో సరి అనుభవపూర్వక దారి పడక సరస్వతిగా లేనంత వరకు ఒకరికి చెప్పదగినంత వాళ్ళు మనం కానే కాదు. అందుకే ఏ మాటలైనా చెప్పినా స్పందనతో కూడుకున్న మాటలై ఉండాలి. అర్థవంతమైన మాటలు స్పందనతో కూడుకున్న నడకలో ఉండాలి. అంతేకాని ఏదో తెలిసి తెలియని చేత మనలోనే సరే అనుకోనట్టుగా స్పందన లేనప్పుడు అటు ఇటుగా అటుగా మాటలు చెప్పకూడదు. అందుకే ముందు మీకుగా ఒక సమర్థింపు నడకానికి మీ నుంచి పోవాలి. మీ మనసులో వచ్చి పోవాలి. అది మీ మనస్తత్వం కదా. మీ మనస్తత్వం కొంచెం ఒక దాకా సరి చేసుకుంటే సమర్థింపు పక్కకు పోవాలా. ప్రతి దాంట్లో కూడా చిన్న చిన్న లోపమైన ఉండొచ్చేమో అని పలుమార్లు విమర్శించాలకు రావాలి. అలా విమర్శించుకోవడంలో కూడా విసిగిపోవద్దు, వేసాడిపోకూడదు. అలా విమర్శించుకునే కొద్ది సరైన దాంట్లోకి వస్తుంటే సారం పెరుగుతుంటుంది. ఇంకా పెరిగే కొద్దీ సరి చేసుకునే కొద్దీ తేలికగా అనిపిస్తూ పోవాలి. అందుకే విమర్శించే విధానంలోనే పలు రకాల దాడులు కలుగుతాయి మన లోపల. సమర్థించుకుంటే కదలవన్నమాట. అందుకే నన్ను తిట్టుకుంటే అర్థమవుతుందా? నేను తిట్టుకుంటే నేను వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరించినానో, వాళ్ళు నన్ను ఎందుకు తిట్టారో, మన తిరిగి మీరు తిట్టింది సరైనదేలే, నాకు ఆ తిట్టు పడాల్సిందే అని వాళ్ళతో మనం ఎందుకన్నాను. అలా నన్ను నేను విమర్శించుకుంటే నా లోపల చిన్నది 2-3 లోపాలు కనిపిస్తాయి నాకు. అట్లా లేకపోతే ఏమవుతుందంటే అప్పటికప్పుడే సందర్భం జరిగిపోయినప్పుడు విషయము మనం మౌనం అయిపోతాం. విమర్శనాత్మకం లేకపోతే ఆయనకి అయిపోతుంది. కొట్టించుకుంటాము, అనిపించుకుంటాము, అనేస్తాము. వాళ్ళ పక్కన వాళ్ళు కూడా మనకు సర్ది చెప్పేస్తారు, ఓటే అయిపోయింది ఎందుకు మాట్లాడతారు అని అంటారు. మనమేమో అక్కడ మౌనం అయిపోతాం. మనం ఆ విషయంలో వెనక్కిపోయి సరైన ఆలోచనకు వచ్చి దాన్ని సరిదారిలో పెట్టి మనసులో జరిగింది ఇదిలే అని మనసుకు మనం సర్ది చెప్పుకొని సరిగ్గా పెట్టాలి. మనసులో మీరు ఎవరైనా సామాన్లు కింద పడిపోతే ఇంట్లో బాగా సర్ది పెడతారా, లేకపోతే పడేసి పెడతారా? సర్ది పెడతారన్న మనసున్నట్టుగా ఎక్కడికెక్కడ సరిగ్గా సర్ది పెట్టాలి. అందుకే నువ్వు వదిలేయకూడదు. అంటే ఇంట్లో సుచ్చ అట్లే ఉంటారా? కింద ఎదుగుతా ఎడమ ఒక వస్తువు కింద పడుతుంది, అడుగుతుంటే ఎదుగుతా మనం చూసుకోవచ్చు అనుకుంటారా? అని మనసు అట్లనే అనుకున్నారు. మీరు ఎన్నో విషయం పబ్లికతో ఉన్న దారులు అట్లా ఒకరిని అట్లా కదిలించారు, ఒకరి మాట మాట్లాడతారు, దాన్ని సరిచేయి. మళ్ళా వాళ్ళేమో మనసు చిన్న పుచ్చుకుంటారు, మనం చేసి పుచ్చుకుంటారు. వాళ్ళు మనం చూస్తే నాకు తిప్పుకొని పోతుంటారు. అయినా కూడా ఏ పరుచుకుంటాం మనం పోతా ఉంటాం. అది వీళ్ళ పట్ల వచ్చింది, ఇంకొకరి పట్ల వచ్చాలి, ఇంకొకరి పట్ల వచ్చింది, ఇంకొకరి పట్ల కూడా వచ్చాయి వచ్చారు. అది ఏమన్నా నీకు విన్యాసమా? కాదు కదా. అది ఎప్పుడు మనసుతో మనకు తెలియదు. మన మనసుతో మనకు పట్టుకున్నాము, సరి చేసుకోవాలట. ఓ చూడు, నేను ఈ మాట్లాడడం వల్ల ఆ జీవస్థితి ముఖంలో నాకు గుచ్చుకున్నది నాకు కనిపించాలి. అలా కనిపించినప్పుడు వెంటనే దాన్ని సరి చేసే స్థితి నాకు రావాలా. ఇంకా నా నుంచి ఇంకా ఏ జీవనంతో అటువంటి పొరపాటు జరగకూడదు, వీళ్ళకంటే నేను కాస్త పొరపాటు వ్యవహరించినాను అని పక్షాత్తాప చింతనతో దాన్ని సరిచేయాలి. అట్లా లేకుండా మనం ఏం చేసినామంటే ఎన్నో విషయాలతో కూడిన దాపలకున ఇష్టం వచ్చినట్టు మంచుకుని ఆడేసేసి సర్ది చెప్పకుండా సరి చేయకుండా కూర్చోబెట్టేసాం. ఇప్పుడు మన మనస్తత్వానికి అది అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయి అలవాటు జీవ అలవాటు మనకి ఏమైందంటే అట్లనే వ్యవహరిస్తూనే ఉన్నాం. అట్లా వ్యవహరించినామా మనం నాలుగు సరైనదని అందబలంగా తప్పబడతాం. అసలు సరైన నడకంటే ఎట్లుంటుంది? ఏ ఒక్క మనిషి తప్పలు పట్టకుండా ఉంటుంది. మనస్తత్వం కలిగిన వాళ్ళైనప్పటికీ కూడా పొరపాటు మనకు సరైన దారి నడక మొదలు గుర్తించలేకపోయినప్పటికీ కూడా పడి లేచినా కూడా ఎప్పటికైనప్పుడు కూడా ఇది సరైన దారే. అందుకే కొన్ని మహానుభావులు ఏదో కొన్ని పుస్తకాలు రచిస్తే మొట్టమొదటి మనకు అర్థం కాకపోయినా కొన్ని నీతుల యొక్క వాక్యాలు మనం పడి అనుభవంలో లేచిన తర్వాత వాళ్ళు చెప్పిన వాక్యాలు సరైనవే అని అంటాం. అట్లా మీరు కూడా ఇప్పుడు సరైన దారిలో
జీవస్థితిని సరైన దారి అవలంబించడంలో అర్థం చేసుకుని తిరిగి వ్యవహరించే విధానం. కానీ ఇది మన మనస్తత్వం ఏమైపోయిందంటే అంకురిత కారణాల నుంచి, అంటే మీరు చర్చి పుట్టినాక ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇష్టానుసారంగా మనం చేసుకున్నారు. అందుకే మనిషిగా ఎదగలేక, పూర్తి మనిషిగా తయారు కాలేక, అట్లా పుట్టిన మనస్తత్వానికి మనసుకు కాక కూర్చుని పెట్టారు. నా మనస్తత్వం మిమ్మల్ని ఆడించాలి ఒకటే కదా. అందుకే మీరు ఏమంటారు, నీ మనస్తత్వం నేను ఆడించాలి, నేను ఎవరో బాధ పెట్టడం లేదు. చెప్పాలంటే నీ జోడికి ఎవరు, నీ మనస్తత్వాన్ని చూసి నీ జోడికి ఎవరు రాలేదు. కానీ నీ మనస్తత్వం నిన్ను పిండి పిప్పి చేస్తాను లోపల. ఒక క్షణం కుదురుగా నీదు ఆ విషయం తలెత్తుతుంది, ఈ విషయం తలెత్తుతుంది, నా రకాలకు వేస్తావు, అది లోపల పిండించాలి, నీ ప్రకారంగా అంటావు, అది జరగదు. అట్లా ఎవరి మనస్తత్వం వాళ్ళను పూర్తిగా లోపల పడేటట్టు చేస్తాను. అందుకే ఇప్పుడు మీరు ఎవరిని ఏమీ అవసరం లేదు. చెప్పాలంటే వాళ్ళ మనస్తత్వమే వాళ్ళ పెరిగింది, ప్రకృతికి వికృతి అయిపోయింది. వికృతి అయినప్పుడు వాళ్ళు పడే వ్యధ ఎట్లుంటుందంటే ఆ మనసులో సామాన్యంగా ఉండదు. కూర్చోలేరు, నించోలేరు, పడుకోలేరు. మనసుకు ఎప్పుడైతే సరైన సమాధాన నడక పట్ల దారి కదులుతుంటుందో అప్పుడే మన మనసులో కుదురుగా ఇట్లా కూర్చోగలుగుతాం. ఎంతసేపైనా ఏదైనా చేస్తున్నా ఏకాగ్రతగా చేస్తాం, తింటున్నా ఆనందంగా తింటాం, మాట్లాడుతున్నా విషయాకరంగా మనసులో ఎటువంటివి వెనుక ముందు లేకుండా, వంకరనక లేకుండా చక్కగా అప్పటికప్పుడుగా మాట్లాడిస్తాం. మన మనసు కుదురుగా ఉంటుంది. అట్లా ఉండాల్సిన మన మనసును పూర్తిగా చెల్లాచెదరు చేసుకుంటాం. ఒక మాట అంటాం, ఇంకొక మాట లోపల తలుచుకుంటాం. అది ఏమైనా సరైన నడకనా, అది జీవనంతో వ్యవహరించే తీరం. ఒక మాట అంటుంటాం, రెండు మాటలు లోపల వ్యతిరేకంగా అనుకుంటాం, బయటికి పోగి నెట్టే మాట్లాడతాం, లోపల మళ్ళీ తెచ్చుకుంటాం. ఏమిటి ఆట ఎవరికి కనిపించలేదు, మనస్తత్వంలో అంతా కనపడతాది. ఇది మనసు అర్థపడక దాచినా దాటిది కాదన్నట్టుగా మనసు యొక్క అర్థపు లోతుల్లోకి పోయే కొద్ది కూడా ఆ అర్థం ప్రస్ఫుటంగా చూపిస్తుంది మనలోని నడకలు. ఎందుకు ఈ ఆట ఎందుకు పనికి వస్తుంది మనకి? మనకి ఆ ఆడిన ఆటలన్నీ మనకే దెబ్బతించాయి. అందుకే మన మనస్తత్వం మనకు విరుద్ధమయ్యి ఇంకొక విరుద్ధం కాలే, ఇంకొక స్థూలతలోని జీవ ప్రవాహానికులు మనకు విరుద్ధం కాలే. మన మనస్సే మనకు విరుద్ధమైపోయి మన లోపల వేగిస్తుంది, వెంబడిస్తుంది. కూర్చొని ఉన్నా, పడుకొని ఉన్నా, ఆకలి లేదు, సరైన జీర్ణ ప్రక్రియ లేదు, నిద్ర లేదు, మనసులో కాస్త ఆశ చిగురింపు లేదు, కాస్త నెమ్మది పడి కాస్త సంతోషంగా ఉందామన్నది లేదు. ఎందుకంటే అన్ని గందరగోళాలను మలుచుకుంటాం మనసులో. అందుకే మనసు బాగుంటే కదా కాస్త తినడమైనా, కాస్త ఎవరైనా అడిగిన దానికి చెప్పడమైనా, కాస్త వాళ్ళు ఆనందంగా ఉండడమైనా, ఏదైనా చేస్తుంటే చెయ్యాలని అనిపించడమైనా ఇలా ఉంటాయి. ఆ మనస్సు బాగలేకపోతే ఏదో చేతనం పెట్టడం అంటే మొండిగా ముఖ్యంగా పోతాం, చేయాలి. కానీ ఆ చేసిన విధానం అనుభవ సారం పెరగాల, జీవనంలో సంతృప్తి పెరగాల, చేసే కొద్ది నాడులో అడుపు సరిపడకూడదు. అది పరిక్రమ అంటే. అంతేగాని ఇష్టానుసార మనస్తత్వాన్ని మంచుకొని ఇష్టం వచ్చినట్టు నేను ఇదే చేస్తా అనేటట్టుగా మొండిగా చేసినంత మాత్రాన మన అనుభవ సారం పెరగదు, జీవం అనుభవంలో స్థిరంగా నిద్రపోను లేదు. ఎంతగా ఊరిగా ఒత్తిడికి అలసటకు రావడం తప్ప. ఇది మన మనస్తత్వాలు మన ఆడించే తీరు. అందుకే మనస్తత్వం విరుద్ధంగా ఎప్పుడు మారడం నీకు మొదలైంది గుర్తుందా అంటే, నాకు ముందు మనసు అనేది ఎలా పుట్టుకొచ్చిందో తెలియకపోతే, మనసు అటు మనిషి పడ్డలో ఆ మనస్తత్వ పరంగా ఎప్పటి నుంచి మారిందో తెలియకపోతే, ఆ మనస్తత్వ పర పెరుగుతూ పోయిపోతే ఇంకా పూర్తిగా చిక్కుముల సంఖ్య పెరిగే కొలది, మరియు కూడా పొరలు ఎక్కువ తక్కువగా పెరిగే కొలది కూడా మనకు ఆ ప్రకృతి కొంచెంగా వికృతిగా తయారైతే వచ్చింది. అంటే మన మనసు మనకు విరుద్ధంగా తిరిగే. ఇప్పుడు మనిషి ఒక మాట అంటే రెండు మాటలని మనం ఎట్ట కొడతారో అట్లా మన మనసు కూడా మనకు విరుద్ధంగా తిరిగింది. అది మనస్తత్వ విరుద్ధము అంటాం. అది ప్రకృతి కదా, వికృతి మన వైపే తిరుగుతారు మనసు. అందుకే నీ మనసు నేను తీయించాలంటే అదే కాదు. అందుకే ఆ ప్రకృతికి అనుగుణంగా మనసు అనేది పదకరంగా మారిపోయింది కాబట్టి అది మనస్తత్వ కూడా ఏమైపోయిందంటే దాంట్లో అత్యధిక చిక్కులు వేసుకున్నాం, ఒత్తిడి చిన్నాం, విసిగిపోయాం. ఆ దూరంగా పొరలు ఎక్కువ తక్కువ కప్పేసాయి. అలా కప్పడం ద్వారా అది ప్రకృతి వికృతి నీ వైపే తిరుగుతారు. ఒకప్పుడు నువ్వు ఎట్లా మలుచుకుంటే అట్లా మనపడతా పోయింది. ఆ తర్వాత నువ్వు విరుద్ధంగా మలిచినావు. విరుద్ధంగా మలిస్తే అది వికృతి నీ వైపే తిరిగింది. ఒకరి వైపు పోయినావు, అప్పుడు కోపపడి ఆవేశపడి ఆ ఒదిగి ఉన్నారని వాళ్ళని కొట్టి అర్థమవుతుందా, వాళ్ళు గొంతులు ఉంటారని నాలుగు మాటలని అలా పడే కొద్ది ఇంకా హింసించడానికి అట్లా తయారయ్యి నాలుగు మాటలు అంటుంటే ఇంకా ఎక్కువగా అని ఇట్లా లేని కల్పించి చెప్పి ఇటువంటివన్నీ ఆడేసినాం బాగా. అవి ఏమైనా ఎప్పుడైతే నీ మనసులో నీకే విరుద్ధమైనాయి కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు ఒక మాట నేను అనుకుంటే నీ మనసు రెండు మాట్లాడించాలి వికృతిలో. అర్థమవుతుందా? దాన్ని తట్టుకోలేదు. ఎదుగుతున్న
దాంతో పోరాడాలంట. ఆ విరుద్ధానికి మనసుతో పోరాడాలంట. ఒక్కొక్క విషయాన్ని పట్ల మనం ఏర్పరచుకున్న ఆ నడకను సరి చేసుకోవాలా, సరిదారికి రావాలంటే ఒక్కసారి సరిమలుపు నడకతో రాదు. ఒక తెప్పు విశిక్షణ ఇది కాదు ఇది అని మన బుద్ధి వరకులో మనకు అందుతున్నప్పటికీ కూడా మన మనసు వెనక్కి కొట్టేస్తుంది. ఒకప్పుడు ఇట్లా కలిసి ఒకప్పుడు మళ్ళీ ఇట్లా అంటావా అనేటట్టుగా ఆ విరుద్ధం పై చేస్తుంది. కానీ మన జీవం పోరాడాలి, మనసుతో పోరాడితే తప్ప ఆ దారి సరిదారికి రాదు. పోరాటం అంటే ఏంటంటే ఇట్లా కాదు ఇట్లే సరైన దారి, ఆ విరుద్ధమైన వికృతిని ప్రకృతిగా మనం మలుచుకోవాలి. ఇదే సరైన దారిని నిలబడాలి, పక్షాత్తాపం చెందాలి, బుద్ధి ప్రవర్తనకు రావాలి, నిలబడి నిలదొక్కించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం పోరాడే కొద్దీ అన్ని నిలబడి దానికి ప్రయత్నం చేసే కొద్దీ అది ప్రకృతి యథాస్థితికి వస్తుంది. మనసు పొర అప్పుడు యథాస్థితికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దారి మళ్ళీ యథాతథంగా పోతాయి. అప్పుడు ఏమంటారు, మీ మనసు మీ మాట వింటుంది అంటే మాట వింటుందని కాదు, అది సరిదారిలో కలుగుతుంది కాబట్టి మీరు సరిదారిలో కలుగుతారు అని. అప్పుడు మనసుతో ఇంకా ఒత్తిడి చెందడము, విసిగిపోవడము, వేసారిపోవడము, మన మనసు పరిగెత్తించడము, ఒక చోట మనం కూర్చొని ఇవ్వకుండా ఉండడము అవన్నీ ఏముండవు. విషయానికి తగ్గట్టుగా ఆ మనసులో కదులుతా పోతుంది. అప్పుడు మన మనసు ఎట్లుంటుందంటే ఒక ఆనందంగా, ఒక ఆహ్లాదకరంగా, పర్యావరణ కాంతితో, జీవకరణ పుట్టిపడి ఇంకొక వర్చస్సపడిన తేట అలరితో ఆ అనుభవంతో ఉన్న జీవ ఆయువును పెంచుకుని తనలో తన అనుభవంలో ఎట్లా నిమరించుకుంటుందో అట్లా ఆ తీరులో కనపడతారు మనసులో మనిషిగా. ఇప్పుడు చూస్తే చిక్కపోయినట్టు, పూర్తిగా ముఖస్థితి వాడిపోయినట్టు, జీవకళ అస్సలు లేనట్టు, మనసుతో ఎంతో పడుతున్నట్టు అర్థమవుతుందా? అందుకే నీకెంత వగ్రహానికి ఉంది, తాళానికి ఉంది, కట్టడానికి ఉంది, మోగ వేసుకోవడానికి ఎంతైనా ఉంది నీకు, కానీ నీ మనసు నీకు సరిగ్గా లేదు. నా మనసుతో లేకపోతే మనసు సరిగ్గా లేకపోతే ఇవన్నీ ఉన్నా ఒకటే, లేకున్నా కూడా ఒకటే. అందుకే సకాలంలో సమస్థితి ప్రకారంగా చక్కటి జీవనం కలిగి ఉంటేనే అనుభవించి సంతృప్తి చెందితే ఆ సంతృప్తి అలబడుతుంది, ఆ సంతృప్తి మనతో మిగిలిపోతుంది. కానీ ఇట్లా ఉంటే ఎన్ని రోజులు వచ్చినా మన మనస్థితికి విరుద్ధ నడక, ఎన్ని రోజులున్నా లోపల శిథిలమైపోవాల్సిందే తప్ప వేరే ప్రయోజనం ఏమి. అందుకే నిన్ను ఏమి నిలబెట్టగలిగాయి అని అంట. అట్లా ఆ రకంగా మన మనసు ఏమైపోయిందంటే పూర్తి మనస్తత్వ పనులు విరుద్ధమైపోయింది. అందుకే నీలో ఇప్పుడు అంతో ఎంతో విరుద్ధం ఉంది, ఇంకా పూర్తి విరుద్ధంగా మారలే. ఇంకా పూర్తి విరుద్ధం మారితే అది పూర్తి మానసికం. ఇప్పుడు మీకు చెప్పాలంటే అక్కడ అర్థమవుతుంది, అవగాహన పోతున్నారు, ఆ అవగాహన దగ్గర స్పందిస్తున్నారు, తిరిగి ఎవరిని కాస్త బాధ పెట్టకుండా మాట్లాడుతున్నారు. ఒకవేళ తొందరపడి మీ మనస్తత్వం అటు మాట వచ్చినా కూడా మన సర్ది చెప్పుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళకు పొరపాటు లేని ఒప్పుకొని సరిగ్గా చెప్తున్నారు. ఇటువంటి మీ దగ్గర ఉన్నాయి. ఇంకా కొందరు మనకు ఏంటంటే పూర్తిగా మనస్తత్వంతో విరుద్ధంగా మాట్లాడారు, అస్సలు ఒప్పుకోరు, చేసినట్టు ఒప్పుకోరు, అన్నింటి ఒప్పుకోరు, మాట్లాడినట్టు ఒప్పుకోరు. తమకి కరెక్ట్, నీకు కరెక్ట్ అయినప్పుడు 10 మందికి కరెక్ట్ కావాలా లేదా? మీరు ఒక్కడైనా అనుభవకులు, వీరంతా మీకు అనుభవం లేని వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, మధ్యస్థులు. నీ నడకను ఏ ఒక్కరైనా కరెక్ట్ అంటున్నారా? నీకు ఎట్లా కరెక్ట్ అవుతుంది? అందరికీ అనుభవపూర్ణమైనప్పుడు ఒక దాంట్లో కాకుంటే ఒక దాంట్లోనైనా మనం నడకను ఉంటారు. కానీ ఇట్లా మనకి కరెక్ట్ అయినప్పుడు మనస్తత్వం నడక నలుగురికి కరెక్ట్ కాదు. అది ఎప్పటికైనా సరే దాంట్లోనే కరెక్ట్ అవుతుంది. అట్లా తిరిగి మనది ఏమైపోయిందంటే మన మనస్తత్వం మనం బాగా కోరుకుపోయాము. అందుకే అది మన మనస్తత్వం ఎప్పుడు కొరికేస్తాను, కన్నాన్ని కొరికేస్తాను, లోపల జీవనానికి సాగులోంచి దింపేస్తాను. మన మనస్తే మనకు పిశాచి లోపల వెంబడిస్తాను చెప్పాలంటే, ఇంకా వేరే ఏది కాదు, ఆ మనస్తత్వమే. అందుకే మనిషిని చూస్తుంటేనే వాళ్ళ మనస్తత్వాన్ని ఎంత పిండి పిప్పి చేస్తుందో, లోపల ఒక జలగా కట్టి రక్తాన్ని పీలుస్తున్నట్టు మన మనస్తత్వం నాగుతుంటుంది. అది ఏమి అట్లయిపోతున్నావు అని అంటే ఆ మనస్తత్వం యొక్క చింతన లోపల పిండుతుంటుంది. ఒక చోట నిమ్మలంగా ఉండదు, కుదురుగా ఉండలేదు, లోపల మన నడకను ఎత్తి చూపించి మరి చెప్తుంది. అయినా కూడా ఒప్పుకుంటావా? అప్పుడు ఒప్పుకుంటామన్నా కుదురుకు వస్తుంది చెప్పాలంటే, సరే ఇంతవరకు నా నడకే సరిగ్గా లేదు, అందుకే కదా నా మనస్తత్వం ఎత్తి చూపుతుంది అని ఆ మనసుకైనా ఇట్లా వదలాలా లేదా? నా తప్పేనని నా మనసుకైనా వదలాలి, తల దించాలా? అలా తెలియవచ్చే కొద్ది తల దించుకునే ఉంటే అంత జీవం తల దించుతుంది అంటే తన నడక సరైనక కాదని ఇంతవరకు పరిస్థితి తన మనసులో ఉంది, తాను ఒప్పుకుంటుంది. ఒప్పుకుంటున్నప్పుడు ఒక సరైన దానికి సంసిద్ధమైనట్టే కదా. ఆ సరైన దానికి సంసిద్ధమైనట్టుగా ఒదిగిరేక పడకుండా మనకి మనసు మళ్ళీ ఇంకా వ్యతిరేకంగా మారు. ఒకటి
తెలియదా? అందుకే సాటి మనిషికి ఒకసారి చెప్తారు, రెండుసార్లు చెప్తారు, ఒకసారి ఇష్టమైంది చెప్తారు, లేకపోతే పట్టించుకుంటారు, పట్టించుకోకపోతారు. నీకు వాళ్ళు ఇంత దూరం పోతావు, నువ్వు ఇంత దూరం పోతావు. కానీ నీ మనసులో అయితే నువ్వు ఉండాల్సింది కదా. మరి నీ మనసులో నువ్వు ఉండాలన్నప్పుడు నీ మనసులో నువ్వు సరిగ్గా వివరించుకోవాలి కదా. అందుకే నువ్వు ఎవరికి సమాధానం చెప్పకపో, ఓసారి అడుగుతావు, రెండుసార్లు అడుగుతారు, కానీ నువ్వు నీ మనసులో ఉండాలి. మరి ఇంట్లో ఉండమంటే పెద్దవాళ్ళు అంటుంటారు, నువ్వు ఇంట్లో ఉండాలంటే సమాధానం చెప్పి ఉండవు, ఏమని చెప్పి ఉంటావు అని అన్నారా లేదా? అదే మన మనసులో మనం ఉండాలంటే అది ప్రకృతి నడక. మన సరైన సమాధానము మన అనుకోపూర్వక శ్రేష్ఠ మనం ఇచ్చుకుంటేనే మనం మన మనసులో ఉండగలుగుతాం. లేకపోతే మన మనసు మనం ఉండలేదు, మనలో మనల్ని ఉండలేదు. అట్లా మనలో మనము నిలువరించుకోలేనంత స్థితికి రావడం. ఇంతవరకు ఎందుకు తెచ్చుకున్నాను ఈ మనస్తత్వ వైరుధ్యాలను? ఎందుకు అంత ప్రకృతి నడక ఇంకా వికృతి పడిన అంత విరుద్ధంగా నీ వైపు ఎందుకు తిరిగింది మనసు? ఒక్కసారి సుడిగుండ విషయంలో లోపలికి తిరిగిపోతారు, బతకాల్సిన సరాలి. ఒకసారి గంధపురం నుంచి ఎక్కువైపోయి చెల్లా చెల్లిపోయి మనసంతా ఏం చేస్తారో అర్థం కానంతగా ఓ అని ఏడు చేస్తారు. అదే మానసిక నుంచి మానసిక రకమైన మానసిక రకమైన మతి స్థిమితం రావడం, అదే మతి స్థిమితం లేకుండా పోవడం. అలా నీ చిక్కుముడిలో ఏం తెలుస్తున్నావు చేస్తున్నావు తెలియక ఏడు చేస్తావు. ఏడు చేసేసి అప్పుడు మిగిలించుకునేవని అంశం అట్ట ఇట అట్ట ఇట. అదే మతి స్థిమితం లేకుండా పోవడం అనే కాడికి వస్తారు. ఏడ్చి 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 అది కూడా లేకుండా పోయి ఇష్టానుసారంగా ఒకదానికి పోటీ ఉదాహరణ పోటీ అట్లా వంకటింకలుగా మాట్లాడితే మధ్య భ్రమించడం అని అంట. అట్లా ఆ స్థితికి పోతాం. వైరుధ్యంగా మార్చే మనస్తత్వం. అంతా చూస్తూనే ఉన్నాం, అంతా వింటూనే ఉన్నాం. ఒక్కొక్క మనస్తత్వాన్ని చూస్తుంటే జాగ్రత్త. ఇప్పుడు మీరు వాళ్ళు మనస్తత్వం కనుక వాళ్ళు పీడించేదాన్ని బట్టి వాళ్ళ పట్ల జాగ్రత్త కావాలి. మీకు చూడు, తెలిసి తలంచేత వాళ్ళ మనస్తత్వాన్ని ఎట్లా మలుచుకున్నారో చూడు, ఎట్లా మాట్లాడుతున్నారు అని తిరిగి వచ్చిన అనుభవమైన మీరు మీ మనసు లోపల వాళ్ళ పట్ల మీకు జాగ్రత్త కావాలి. వాళ్ళ మనస్తత్వం చూడు, వాళ్ళని ఎంత ఆడిస్తుందో అని. అట్లా మనస్తత్వంలో కూడా మనిషిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్న మీరు ఇప్పుడు కనీసం తోటి మనిషి మాటలు కూడా అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? ఇంకా మీరే మీకు అర్థం కాకపోతే ఎట్లా? మరి మీకు మీరు అంతా కరెక్ట్ అయినప్పుడు ఇంకా ఎందుకు నా ఇక్కడే ఉన్నారు? మీరు మనసులో మనిషిగానే తయారు కాకుండా ఏమనుకుంటున్నాము సమానం గురించి? మనం అట్లా మనసు పూర్తిగా వెలుగుతుందో మారిపోయిన ఇప్పుడు. అందుకే ఒప్పుకోదు, సామాన్యంగా మన మనసు ఒప్పుకొని. అందుకే ఒక్కసారి ప్రకృతిని వికృతి చేస్తే ఆ వికృతిని తన నడకంతా కూడా మన వైపు ప్రబలించి చూపించి మనసులో యుద్ధం చేయడం వల్ల ఒక సరిదారుడు నిలబెట్టుకోవాలంటే సరిదారుగా వంకర 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 చదువుతూనే ఉంటుంది. కనుక మీదులు కూడా స్తంభించిపోతుంది ఒక్కొక్కసారి పూర్తిగా అందకుండా. ఆ సరిదారులో నిలబడాలా, నిలుదుర్పించుకోవాలా, ఆచరణగా బయటకు రావాలా, ఇదే సరైనదని ఒప్పుకోవాలా. అలా ఒప్పుకుంటే తప్ప మనసు నడక ప్రకృతి ఒప్పుకోదు. మన సరిదారి దారి ప్రకారంగా కనడానికి ఇంతటి నడకలు పెట్టడానికి మనసును ఇష్టానుసారంగా మలుచుకోవడం చాలా సులభం. దాన్ని సరిమర్చుకోవాలని ముందు చూడండి, అది చాలా కష్టసాధ్యం. ఊరికి ప్రయాణం సులభతరంగా పోయేది కాంత నడకలో మనసు లోతులను బట్టి. కానీ ఇప్పుడు మీరు ఒక మనస్తత్వంలో వచ్చిన తర్వాత నువ్వు పూర్తిగా ఆ మనస్తత్వం నుంచి బయట పడడానికి మనకు ఎన్నిసార్లు చచ్చి పుట్టామో కూడా అర్థం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా మీ మనస్తత్వం మీకు తెలియకపోతే ఎట్లా? లేకపోతే మీకు మానసిక ఎందుకు వచ్చాయి, శారీరక విపత్తులు ఎందుకు వచ్చాయి? ఎందుకు ఇట్లా పడడం? కాలం ఎందుకు శిక్షిస్తారు మిమ్మల్ని? ఎందుకు ఇంతగా అనుభవిస్తున్నారు? ఎందుకు ఇక్కడ ఎక్కడ చూసినా 4 వయసులో అనుకోపడకపోవడం తేలుతున్నట్టుగా మీరు ఎందుకు లేరు? రోజులు గడిచిపోద్ది. కారణాన్ని సమయం చేసినారు, సమయం వ్యర్థం చేసినారు, దాని ఇష్టం సత్యం మర్చినారు. మీ అనుభవం అప్పుడు పేరు కాకుండా పుట్టుకొచ్చిన తిండి తీర్థ భద్రాలన్నీ కూడా వ్యర్థం చేసినారు. ఇప్పుడు అవి అనుభవించుంటే ఆ అనుభవించిన అనుభవపూర్వక సంతృప్తి మీలో మిగిలిపోయింటే ఇంతవరకు అన్ని కాలంలో ఏకకాలం నుంచి మొదలైనప్పటి నుంచి తిండి తీర్థంలో ఎప్పటి నుంచి మొదలైనాయో, ఈ వస్త్రదానం ఎప్పటి నుంచి మొదలైనాయో అవన్నీ అప్పటి నుంచి కట్టి అనుభవించనే ఉన్నారు. తిరిగి కట్టి మరి అన్నిసార్లు తిరిగి కట్టి అనుభవించడానికి ఇన్నిసార్లు రకం అంత సంతృప్తి ఉంటుందా లేదా? ఇప్పుడు చూస్తే మన దగ్గర ఏమీ లేదు. మా అన్ని మొదటి నుంచి కట్టినట్టు పాత కొత్త పాత అయ్యి మా కట్టినట్టు మనకి తీసుకొచ్చాను. ఏమి ఇది కట్టడం, ఈ తినడం, ఈ కట్టుకోవడం, ఈ ఉట్టుకోవడం, అట్లా వాటి పేరులో విసుకొస్తున్నాయి. కానీ ఈసారి సచ్చిపుట్టి 4 మాసాలు దాటలేకపోయినామా, మరి 4 వయసులో అనుభవాలు తిరిగినా అట్లా విసుకు రావా? అది సరైన విసుకు, ఇది విసుకు కాదు. అందుకే రోజు బట్ట ముందే విసుకు, అంటు ముందే విసుకు, జాగ్రత్త బాత్రూమ్ కడుక్కోవాలంటే విసుకు.
ఇన్ని కలిగిన మీకు ఇది ఎందుకు ఎట్లా ఉంటే వచ్చిన లోపల ఈ విసుగుడు ఒత్తిళ్ళు? అసలు ఎప్పుడు మొదలైతే ఈ విసుగు ఒత్తిడి? దావులు అటుగా ఒకే దావులు తిరిగి దావులు మొన్న తిరిగితే కదా వచ్చినాయి ఇవన్నీ. అందుకే నీకు ఊరికి అంటాం, ఊరికి వచ్చారు దానికి విసుగు, ఎందుకు వచ్చారే అంటాం అన్నారా లేదా? కానీ వాళ్ళు ఆ దారిలో గత పన్నెండు నుంచి కూడా ఎన్నిసార్లు సరైన అనుభవం రాక ఆ దారిలో ఎన్నిసార్లు పయనించబడినప్పటికీ కూడా సరే అనుభవపూర్వక సంతృప్తి లేకపోవడం ద్వారా మళ్ళీ ఆ దారిలో పయనింప చేసి వస్తే వాళ్ళకు విసుకొచ్చారు, ఇక ఒత్తిడి వచ్చాలి, వణుకుతారు, నలుగురు అటుగా కదులుతాయి. మనం పదే చెప్పామనుకో ఇంకా జీవస్థితి నడక కనక సారాంశ వణుకుతుంది. అటు ఇటు వణుకుతే మనం చెప్పే కొద్ది ఒత్తిడి చెంది నలుగురు నాలుగు కట్ట వణుకుతాయి, అసలు నిలువరించుకోలేవు. అంత ఉంటుంది ఒత్తిడి యొక్క ప్రభావితం. విసిగిపోయిన తన నడక వదులుతారు మనుషుని నడక. అప్పుడు జీవము అత్యంతగా బీతిపోయింది అని. అదే ఒక్కసారిగా అనుభవించిన స్థితి నడక వచ్చినట్లయితే ఆ దాప స్పందించి నెమరేసి కదలాల్సిన వాళ్ళం ఎక్కడైనా అయిపోకుండా. ఇప్పుడు బీతిపోయినాం, బెదిరిపోయినాం, విసిగి చెందినాం, ఒత్తిడి చెందిపోయినాం, అదురుతున్నాం, మనసులో ఉండలేకపోతున్నాం. ఇంత ఆత్మ నాకు అవసరమా? ఇవి ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ఏయో విషయాలలో ప్రతి ఒక్కరి ఆత్మలో ఉన్నాయి. అప్పుడైనా మన మనసును గుర్తించి సంరక్షణకు సంసిద్ధమైనవా? నిరంతరం మీ లోపల జరిగేవన్నీ మీకు బయట పెట్టడం జరిగిందన్నా. ఇంట్లో సర్దుకుంటారు, ఎత్తి పెడతారు, తుడిచి పెడతారు, కడిగి పెడతారు, తుడుచారు, అన్ని మీ లోపల నడకనే బయట చూపడం. ఇవి సరిగ్గా చేస్తే ఇవి సరిగ్గా జరగాలన్నమాట. ఇవి సరిగ్గా ఇట్లా అనగలిగిన నువ్వు అదే సరిగ్గా నీలో ఉందా లేదా ఎందుకు గుర్తులేదు? ఇప్పుడు నీ జీవంలో కలిగి కదా నువ్వు ఏమైనా చేస్తావు, జీవంలో కలగముందు ఏమైనా చేస్తావా? మరి ఇంత సరిడకగా వ్యవహరించబడిన నువ్వు నీ మనసు ఎందుకు సరిడకగా పెట్టుకోలేదు? మనసు అందుకు అమ్మబోతోంది. ఒకప్పుడు ఆ సరిడకలో ఉండి తర్వాత అమ్మబలుచుకునేవాడు. అందుకే నీకేమైనా సరిడకలు చూడగలుగుతావు నీ వరకు నువ్వు. మన మనసు అమ్మపోయి మనసును తీసుకొచ్చి ఎవరు పట్ల అంటే ఎవరి పట్ల వివరిస్తావు. అట్లా ఇంత తప్పిద పొరపాటు. అందుకే ఇప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరి నడకకు మనస్తత్వం నడక విరుద్ధమై కూర్చుండిపోయింది. ఇప్పుడు అది కదా ఇంకా పూర్తి విరుద్ధత కాకుంటే ఇంకా మనసు అన్నది శిక్షిపోతారంటే ఇంకా ప్రకృతి పూర్తి వికృతి అయిపోతుంది. వికృతి అయిపోయి ఇంకా పూర్తిగా కదలకుండా పోతుంది. కదలకుండా ఎప్పుడైతే పోతుందో మనసు చచ్చిపోతుంది, ఉండదు. మనసు అన్నది ఇంకా ఉండదు, ఆ స్థితికి చేరుకుంటారు. అందుకే మధ్య స్థితి లేకపోయినా మధ్య ప్రేమించిన శూన్యంలోకి వచ్చినా అంత ఇంత కదులుతుంది మనసు. ఇంకా పూర్తిగా శూన్య స్థితి ఎప్పుడైతే పూర్తి ఆవిరి చేస్తుందో అప్పుడు ఇంకా మనసు లేదు, వాళ్ళకు మనసు లేదు అన్నట్టుగా తయారైపోతాం. అందుకే కొందరు ఆడి అంటున్నారు, నా మనసు చచ్చిపోయింది, నా మనసు బాగలేదు, నా మనసు కదలట్లేదు, నా మనసులో ఏమీ లేవు, నాకెందుకో వేటి మీద పోవట్లేదు అని ఇట్లా అంటుంటే ఆడికి వింటున్నాం. ఏదైనా పట్టుకుంటే అదే పట్టుకుని మనసులో మెదించుకొని ఎందుకు ఇన్ని చెప్తున్నా కూడా దాని పట్ల సరిగా సమాధాన పడకుండా అట్లా వాళ్ళు స్థిమితపడకుండా ఎట్లా కొట్టుకుంటే దాన్ని కూడా చూస్తున్నాం. ఎంత మనస్తత్వం ఎట్లా ఆడించాలి మనం చూడు. ఒకటి అర్థం చేసుకుంటే అవగాహనగా మనసు కదులుతా ముందుకు పోవాల్సి. ఒక పనిలోంచి ఒక పనిలోకి, ఒక మాటలోంచి ఒక మాటలోకి నువ్వు పోతా ఉండాలి. మనసు ఇట్లా కదులుతా పోతాడు. అప్పుడు మనసుతో మనిషి మనం అంతటా అన్ని ప్రవర్తన నియమాల కన్నా అన్ని పరిక్రమ నడకలు. అట్లా కాకుండా ఎక్కడికక్కడ ఒక విషయంలో ఒక సందిగ్ధత వస్తే చాలు, నువ్వు మిగతా ఏం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అందులో కూడా ఎక్కడైనా సరైన నడకదో ఎక్కడ సరైన నడకలేదో ఇంకా అదే ఒక వారం 10 రోజులు మనం ఆ విషయమే మనలో కూర్చుండిపోతాది. ఇంకా అప్పుడు ఈ విషయం అనుభవం సరిగ్గా లేదా, విషయం యొక్క అర్థం పూర్తిగా కాలేదా, తదనుగుణంగా విషయం నేను ఆగిపోయిందా, లేదా నేను విషయం నాపై సరిగ్గా లేదా. ఒకవేళ అంశం పట్ల నువ్వు పడ్డావంటే నీకు అంతర్గత రుణభావా, లేదా కల్పితంలో కల్పించుకునేవా, ఎక్కువ తక్కువ తీసుకునేవా, ఇన్ని కారణాలు ఉంటాయి ఒక విషయం పట్ల మీరు పడుతున్నారంటే. అందుకే మీరు పూర్తిగా ఎవరైనా విషయం చెప్పినప్పుడు ఇంకా ఏమంటారు, నువ్వు ఊరికి తీసుకున్న విషయం ఆ విషయంలో వాళ్ళకి బాగుండదు, నువ్వు తీసుకున్నావు, నీకెందుకు వచ్చింది అని అంటారు. అన్నారా లేదా? విషయంలో పడిన వాళ్ళు కోరుకున్నారు, అర్థం చేసుకున్నారు. నువ్వేమో వాళ్ళ విషయం పట్టుకుని నువ్వేమో ఏమి ఆటలు
అందుకే మనం ఇట్లా కూర్చుంటే మీరు చెప్పాలంటే ఇప్పుడు మనుషుల యొక్క దారిలో సరిదారులు అరవైలో అంతటా లోతుల్లోకి పోయే కొద్ది ఉన్నట్లయితే ఇట్లా కూర్చుంటే లోతులోకి వెళ్ళిపోతుంటాము, ఆనందంగా లోపల తిరిగేసుకుంటూ ఉంటాము. ఎంత తన్మయత్వం, ఒక ధ్యాన స్థితి అంటాం, దాన్ని ధ్యాన ఒక స్థితి అంటాం. ఇంకా లోపలకు మీ అనుభవాలను ధ్యానించుకుంటూ పోవడం, అది ధ్యాన స్థితి అంటాం. అంటే ఒక స్థితికి మనము చేరుకున్నాము అని. అప్పుడు లోపల కూర్చుంటే చాలా లోపల కదులుతా పోతుంటాయి. ఇప్పుడు ఎవరైనా పలికిస్తే ఏదైనా చెప్తుంటే ఇట్లా వింటూ పోతుంటామో అది మన అనుభవమైన దారు కాబట్టి అవి అట్లా కదులుతా పోతుంటాయి. అలా కదులుతూ పోతుంటే నేను ఇక్కడ వచ్చేది ఇక్కడ దృశ్యాలు తిరుగుతుంటాయి, మన అనుభవ దృశ్యాలు తిరుగుతుంటాయి. అట్లా ఆ యొక్క శబ్దస్థితిని, ఆ దృశ్య చిత్రీకరణను అట్లా నెమ్మదిలో జీవం వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా లోతులో ఒక అడుగు లోతు స్థితి మనం పోయి కొద్ది అది మనం కొంచెం అలగిన ధ్యాన స్థితి అంటాం. ఒక స్థితికి చేరుకున్నామంట. ఇట్లా విషయం అట్లా గందరగోళంగా ఒత్తిళ్లతో విసుగుతో వేసైపోయి ఇంకా వంకరంగా మలుచుకుంటే ఒక చోట కూర్చొని ఒక చోట ఇంట్లో ఈ విషయం నుంచి ఆ విషయానికి, ఆ విషయం నుంచి ఈ విషయానికి పారాడుతూనే ఉన్నాం. మనసులో ఒక చోట ఉన్నామా, ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆయన కొసేపోతావు, ఇక్కడ కొసేపోతే ఏంటి నీ మనసు పొద్దులే అట్లా పారాడుతుంది, కూర్చో ఒక చోట నిమ్మలంగా అంటారు మీరు అన్నారా లేదా? కానీ మనసులో రకరకాల పారాడుతున్నప్పుడు ఒకే చోట కూర్చొని సమాధానం చెప్పుకుంటారు కదా. మనసులో ఆడ విషయం కలుగుతున్నా, ఈడ విషయం కలుగుతున్నా, నన్ను దిక్కులో ఎక్కడ కలుగుతున్నా, ఒకే చోట కూర్చొని సమాధానం చెప్పుకొని అక్కడ కుదురుగా కూర్చుంటారు. కొంతమంది ఏమిటంటే ఆ మనసులో వెంటనే సమాధానం చెప్పుకోలేరు. అందుకే ఆ కూర్చోలేక ఈడ కూర్చుంటే ఆ విషయం కలుగుతుందేమో, అది మన ఒక భాగ్యం అపోహ. ఈడ కూర్చుంటే ఆ విషయం కలుగుతుందేమో, ఆడ కూర్చున్నాం విషయం కదలేమో. ఈడ దగ్గర కూర్చుంటే ఆ విషయం మన తోస్తుందేమో, వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నాం ఆ విషయం నా నుంచి పోతుందేమో అని ఇంట్లో నేర్చుకున్నాం. మళ్ళా ఎక్కడికి పోయినా వాళ్ళ దగ్గర పోతే ఇంకొక విషయం మాట్లాడి ఆ విషయం కాస్త పక్కన మరుపు ఉంటుందేమో, అంతే. ఎక్కడికి పోలే, నువ్వు సరి చేసుకునే వరకు ఎక్కడికి పోదు. అందుకే నువ్వు అట్లా తప్పించుకోవడానికి చూసినావు మనసును. అంతేకాని కూర్చున్న చోటు నుంచి కూర్చున్న పద్ధతి సరి చేసుకున్నావు నీకు అనిపించలే. అందుకే కనీసం కూర్చునే భంగిమ కూడా ఇంకా సరిగ్గా కుదరలేదు భాషను. అప్పుడు ఏమనుకోదా, రకరకాలు పారాడుతున్నాం. ఒక్క చోట మన మనసులో లేని పారాడి కొన్నిటికి సమాధానం చెప్పుకోలేక ఎప్పుడో కానీ కొన్నిటికి ఎదురు చూపులతో కొన్ని ఉండి, కొన్ని బాధల్లో కొన్ని ఉండి, ఏది ఎట్లా అని దిక్కు తోచగా కొన్ని ఉండి, ఏది తోచగా ఆగిపోయినట్టు కొన్ని ఉండి, అట్లా మన మనసులో పరు రకాలుగా ఉన్నాం మనం అందరం కూడా. అడుగు రోజుల్లో మనసు కదులుతూ పోతున్నట్టు మనకు అనిపిస్తుందా? మరి అనిపించాలి కదా. అప్పుడు కనిపించాలంటే మన మనసు లోతులు ఎక్కడెక్కడ ఆగిపోయిందో గుర్తికి మనం సరిచేయాలి కదా. సరిచేయాలా లేదా? ఆ సరిచేయాలంటే మనం సమర్థించుకునే స్థితి మన దగ్గర నుంచి పోవాలి. చిన్నగా విమర్శనాత్మకం, ఎక్కువ విమర్శించుకోవద్దు. మనం తట్టుకోలేము. విమర్శనాత్మకం అంటే చాలా పోతాయి. మనం లేని పూలు కూడా మీద వేసుకోవాలి. చిన్న విమర్శన మన లోపల చిన్న లోపల. నేను నీ దిక్కు చూసావంట, దిక్కు చూసినప్పుడు దిక్కులు రకాల అర్థం నన్ను ఇటు తిప్పుతాంటాయి. ఉదాహరణకు అది తెలియకపోయినా కూడా ఇట్లా అర్థం తిప్పుతుంటే నీ ముఖం వైపు ఒకసారి చూశాను. ఒకసారి చూస్తే నా మనసులో ఒక వంకర ఇట్లా ఏంది ఇట్లా ఉంది, నాదే మనసులో కొడుకు నీది కాదా. ఆ అర్థం ఎదుగుతుండాలి. ఎదిగేటప్పుడు నా మనస్తత్వం దాన్ని బట్టి చూపించాలి. అలా చూసినావు సరే ఏమి ఇట్లా ఉంది అనేదా అని ఒకసారి అనుకున్నాను. నేను మనిషిని చూడాలి, నేను నరకం చూడాలి. అప్పుడు నువ్వు ఇప్పుడు ప్రస్తుత గతస్థితి నీ మనస్తత్వాన్ని బట్టి ఇట్లున్నావు. కానీ నీ లోతు తగ్గ నేను చూసుకుంటూ పోతే నీలో చూసే కొద్ది లోపలి మీద చక్కటి బాహ్య దృశ్యాలు ఉన్నాయి. ఒక స్థితిలో, ఒక తల్లిదండ్రులో, ఒక ప్రేమతనంలో అట్లా నీ గురించి ఏం తెలుస్తుంది. ఊరికి పైకి చూసి చీర కట్టుకున్నావు, జాకెట్ కట్టుకున్నావు, ఏమిదా ఇట్లున్నావు అని అనుకోవడానికి ఏదో నల్ల ఉన్నావు, ఏదో పొట్టిగా ఉన్నావు, ఏదైనా ఇట్లున్నావు అని అది బాహ్యపడ కారణాన్ని కదా మనం ఇంతవరకే చూస్తాం. అర్థమవుతుందా? కానీ మన లోపల మనం ఉంటే ఒకసారి ఇట్లా కనిపించేది ఓ ఇది కాదు సరైన దృశ్యం. అట్లా చూస్తుంటే నీ ముఖస్థితిలో నీ నిలబడిక బడకపడినా నీ ఒక్కొక్క అనుభూతి కలుగుతూ పోతుంటాయి. నువ్వు కూర్చుంటే నీ ప్రయాణం జరుగుతూనే ఉంటాయి. ఇట్లా నేను గమనించే కొద్దీ నీలోని ఒక్కొక్క అనుభవపూర్వక లోతులన్నీ కలుగుతా పోతుంటాయి. ఆ లోతులు నాకు అందుతూ వచ్చాయి. ఆ మనసు అర్థపు ముఖ చిత్రీకరణ పనులు అలా అందుతూ పోయినప్పుడు నిన్ను చూసేది నేను వేరు. అందుకే ఎవరిని నువ్వు పూర్తిగా ఇంకా చూనే చేయలేదు.
చిన్న నాకు మనస్తత్వంలో చాలా ఉంటుంది చెప్పాలంటే, చక్కటి బొమ్మ నీళ్ళు. కానీ చిన్న మనస్తత్వం అడ్డు వేసి నన్ను పిండోత్పత్తి క్రమం ఒక రకంగా రూపొందించాలి. నల్లగా పొట్టగా లేకపోతే ఎత్తుగా ముఖం వంకరగా అలా చిత్రించాలి. అందుకే పై తొడుగు చూడాలి చిన్న పొరని అట్లా మన చక్కెర చేసిందని. కానీ లోపలికి పోయి కొద్దీ వాళ్ళ నడక చాలా ఉన్నతంగా ఉంటుంది. అది ఊరికి పైన మనిషిని చూసి మోసపోయినానే వాళ్ళ మనసు లోతుల్లో నడక ఎంత చక్కగా ఉందని వాళ్ళ లోతు గట్టిగా చూస్తావు. అది సరైన దృశ్య చిత్రీకరణ నడక. అట్లా మన ఊరికి పైగా చూస్తున్నానే తప్ప మనిషి నడకల్ని లోతుగా ఇంకా చూసింది నీకు నువ్వే కనిపించలేదు. నీ ఎదురు నీకు ఎట్లా కనిపిస్తారు? నువ్వు ఎట్లా కనిపించి అట్లా తీసుకొని మాట్లాడలేనా? తొందరపడి మాట్లాడేసేస్తావు. ఇచ్చి పెట్టుకోకో, నీకు బాగలేదా, ఇట్లా ఉండాకో, ఇట్లా వేసుకో. వాళ్ళ మనస్తత్వంలో ఎట్లుందో వాళ్ళకి అర్థం అవుతుందా? ఒకవేళ వాళ్ళ అమాయక నడకగా కనిపిస్తున్నా, వాళ్ళకి తెలివిగా కనిపిస్తున్నా, వాళ్ళ నడక నీకు తెలిస్తే ఇట్లా ఉంటే బాగుంటారు అని తెలిస్తే అప్పుడు విషయాన్ని దగ్గర చెప్పు. చూడు నువ్వు ఇట్లయితే బాగానే ఉన్నావు, చూడు ఇంక ఇట్లా చేసుకుంటే ఇంకా బాగుంటావు, నీలో అందం అనేది ఉంది. కానీ నువ్వు నీ పైన నీకు అశ్రద్ధ నడక వచ్చి నువ్వు పట్టించుకోలేదు. చూడు కొంచెం చూడు నీలో ఉన్నతనాన్ని నువ్వు చూడు అని చెప్పే విధానం వేరుగా ఉంటుంది. అంటే తక్కువ ముఖం మీద కొట్టేప్పుడు వాడు అని చెప్పించే అది నా మనస్తత్వం రకాలి. అందుకే లోపలికి పోయే కొద్దీ మాట తీరు నడకనే మారిపోతాయి. అది మనిషి, అది అనుగుణం, అది ఔన్నత్యం, ఉన్నతం. ఇచ్చిపోవాలి. కానీ ఎన్ని ఈ పై మనస్తత్వం అట్లా ఆడితే మీ లోపల నడకలోకి మీరు ఎప్పుడు పోతారన్నా, ఎప్పుడు అనుభవజ్ఞులుగా వ్యవహరిస్తారన్నా మీరు సంవత్సరాలు ఒంటికి గడిచిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి. చచ్చిపుట్టి అట్లా గడిచా ఏ మనస్తత్వంలో ఉన్నారో అట్లే ఉన్నారు. యుద్ధం అయిపోయింది, పిల్లలు అయిపోయినాయి, పిల్లలు పుట్టారు, పిల్లలు కూడా గడ్డాలు వచ్చి పక్కన ఉన్నారు. కానీ మీ మనస్తత్వం మాత్రం అట్లాగే ఉంది. ఏమని మిమ్మల్ని వయసు తరగతిగా అనుకోవాలి మీరు? ఏమి సంసారిక జీవనాలు ఇది ఇంతకు వచ్చినారు అనుకోవాలి మీరు? ఏమి మీ అనుభవ ప్రేమ సాగిన ఇక్కడ? ఇంకా వాళ్ళు చెప్పే స్థితికి వచ్చినారు. మీకు వాళ్ళు పడుతున్నారు మీ వల్ల, మీ వాళ్ళ మీరు పడుతున్నారు. ఒక శరీరం నడక తీసుకుపోతానా? మీకుంటే ఆస్తి పాస్తులు ఇంకోటి మిమ్మల్ని నడిపించవునా? ఒక జీవం జీవించే ముందు సరైన దారి నడకలో ఆ తర్వాత ఏమైనా గూడైనా గుడ్డైనా ఇంకోటైనా తిండైనా తీర్థమైనా అవి అనుభవించిన సంతృప్తిగా ఉంటాయి. ఇదే మాటలుగా చూస్తే వయసు తగ్గట్టుగా మనసు నడక లోతైతే పెరిగింది లేదు, మనసుతో చిత్రంలో ఉండడం. పెళ్లి చూస్తే తొడుగులు పెద్దగా కనపడతాయి. నీ వయసు ఎంత? 60. నీ వయసు ఎంత? 50. ఇది అనుభూతి నడక. ఇది ఒక్క మాట సరితీరు నడక. ఇది దేనికి ఇవ్వాలి మీకు విలువ? ఒక ప్రవర్తన, ఒక వ్యక్తిత్వ నడకయా, ఒక గుర్తింప ఫలానా అని గుర్తించడానికి ఒక విలువ అంటూ మీకు ఏడ్చిందా? వీళ్ళకి ఒక మాట ఉంది, ఒక మాట. మన నడక మనకి అసహ్యం పోతే సరేనా, ఆ తర్వాత మనలో మనమే లేకుండా పోతాం. మనసులు ఏదో పై బాహ్యాటం చూసి కాస్త గౌరవించిన అది గౌరవం లోపల పుట్టాలన్నా నా ప్రవర్తన వ్యక్తిత్వాల మధ్య. అంతేగాని అతికించుకుంటే ఉండేది గౌరవము మర్యాద కాదమ్మా. మన లోపల దృశ్యాలని కానరావాలి. ముగ్గురు హావాలు, హావడిక భంగిలు, తల్లి ప్రవర్తన, తల్లి వ్యక్తిత్వం, గుర్తింపు, విలువ, ఆ నడక, నడవడికలో ఈ స్తోత్రంలో కనిపిస్తేనే ఎదుగుతున్న మనిషికి మనం గౌరవించు అని చెప్పాల్సిన అవసరం లే. ఆ గౌరవం అదంతా వాళ్ళకు కనిపించే కొన్ని మన దృశ్యాలు వాళ్ళలో వాళ్ళకే పుట్టించాలి. అది పుట్టడం అంటే. అంతేగాని కొని తెచ్చుకుంటే వచ్చేది కాదు నా పేరు, పరువు, ప్రతిష్టాలు, గౌరవాలు. అది మన సృష్టికి అనుభవ విలువలు, విలువ కట్టలేని అనుభవ విలువలు. అందుకే మీ అనుభవం యొక్క విలువ పరంలో పుట్టుకొచ్చే కాలంపై సంపద ఇంకా రాలేదు. ఎందుకు వచ్చినారో, ఎందుకు జీవం పోసుకున్నారో, ఏ లెక్కలో ఉన్నారో తెలియకపోయి ఇష్టానుసారంగా రోజు గడిపేసి ఆడేస్తున్నాను కదా. రేపు కళ్ళు ముందు వస్తున్నారు, ఒక దిక్కు రుబ్బోతు నుంచి వస్తున్నారు, ఒక దిక్కు అనగా మాట్లాడుతున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు వచ్చినారు, వీళ్ళు అందరూ ఇస్తున్నారు అయిపోతున్నారు. రేపెంత మన పరిస్థితిని ఒక దిక్కు ఎండాడుతూనే ఉంది. అయినప్పుడు కూడా దీనికి నివారణ ఏంటి అని తొంగి చూసినారా? నివారణ అవసరం లేదా?
మన సరైన దాని అనుభవం నడక. ఇన్ని చూస్తే కళ్ళకు సరైన దారిని పట్టుకుంటామా? అప్పుడు భయం వెంటాడుతుంది. వాళ్ళు వస్తుంటే, వీళ్ళు ఏడుస్తుంటే, పడుతుంటే, ఒక సమస్యలో చిక్కుకుంటే ఇటువంటి వద్దంటారు. నివారణ ఏంటి? వాళ్ళకైనా మనకైనా ఎందుకు కారణాలు ఇలా జరుగుతున్నాయి? సరైన దారి నడకలో ఉంటే అదే ఉంటుంది, సరైన దారి నడకలో లేకుంటేనే ఇవన్నీ వస్తాయా అని నివారణ వెతుకులు ఆడుకోవాలన్నా పడినంతసేపు పడి మనకి ఇష్టానుసారంగా అందుకే ఎవరికి వాళ్ళకి వచ్చే అర్థం ఏంటాయి అట్లా అందరం పడుతూనే ఉన్నాము. రోజు తరబడి సంవత్సరాల తరబడి పడుతూనే ఉన్నాము. రోజు పెరుగుతున్నాయే తప్ప బాహ్య కలుగుతారు గందరగోళాలు, మనోస్తత్వ గందరగోళాలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గి కుదుటగా కూర్చున్నామని అనిపించింది లేదు. మనకి తెల్లవారి పొద్దుగుకి ఏం జరుగుతున్నాయో అర్థం కాకపోయినాయి. అందుకే ఏదైనా బాగా కూడా కలిసి వచ్చి మీరు అనుకున్న ఏదైనా జరుగుతూనే ఆనందంగా ఉంటారు. అది చక్కటి ఆనందం కాదు, పైశాచిక ఆనందం. ఆనందం అంటే ఎప్పుడు ఉంటుంది మీతో ఓ తిన్న ఆనందం కట్టుకున్నా ఇవన్నీ మీకు మొదట ఇవన్నీ ఉన్నాయా? ఏమన్నా మొదట ఒక గుడ్డ కూడా లేదు, నూనెపోగు. అది భూమి పొరలోంచి పుట్టుకొచ్చి వచ్చినాయి నూనెపోగు. అట్లా ప్రతిదీ ఆనందమే. మనం చూసుకునే కొద్ది బొమ్మను ప్రతిదీ ఆనందమే. అంతేగాని మీరు ఏదో ఒకటి పెట్టుకుని ముందు పెట్టుకుని ఇది జరిగితేనే ఆనందం. ఇది 99% చెప్పుకుంటాడు, 1% నిలబడి ఉన్నదాన్ని ఆనందించలేని స్థితి మనదేని స్థితి అన్న. ఉన్నదానితో సర్దుకుపోయి అది ఎందుకు ఆగినామో ఎందుకు ఆగిపోయిందో కాలంలో ఎక్కడ శిక్షించిందో మనకి సరైన దారి ఎక్కడ లేదోలే అనుకుని సరి చేసుకొని పోవాలి తప్ప కోటి పట్టుకొని జరగలేదు దాంతోనే చచ్చిపోయేవారు ఉంటారు. ఇన్ని చూస్తే మన మనసులో సరైన దారి పట్టుకొని పోతాం. ఇప్పుడు కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి, కానీ ఆ మార్పు మన లోపల ఏ ఒక్కరిలో కూడా లేనే. ముందు మనుషులు తేలితే కదా కాల మార్పులు మనకు వర్తిస్తేది. అందుకే కాలం ప్రకారంగా ఎన్నో మార్పులతో సాగిపోతుంది. కానీ ఆ కాలంలో చిక్కుకున్న వాళ్ళు ఉన్నామే బాహ్య గందరగోళంలో మునిగి తేలుతారు. వాళ్ళు ఇదంటే అదంట, వాళ్ళు ఇదంటే ఇదంటాం, నిదర్శనంగా ఏది కాంక్షించిందిలే, ఏది ఎట్టుపోతామో ఏమి. ఇదంతా కారణం అంతా మన మనస్తత్వ విరుద్ధాలేమో. అందుకే మీలో మీరు కుదుటపడాలి, మీ అనుభవంలో మీరు నిలబడాలి, నిలదొక్కుకోవాలి. అప్పుడే మీకు ఇదంతా ఏందో అర్థమవుతుంది. ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతున్నాయో అది కారణాలు ఏంటో మీకు ప్రతిదీ లోపల తెలియవస్తాయి. లోకాంతరం నుంచి మీ అంతర్మానం తెలియవస్తే అప్పుడు నిలబడతారు, జ్ఞాన చింతనలో నిలబడతారు మీరు. అప్పుడు జ్ఞానోదయం అంటారు. కళ్ళు నడక సరి దృశ్య చిత్రీకరణ గమనంలో తరుచుకుంటాయి. అప్పుడు జ్ఞానోదయం కలుగుతారు. ఆనందంగా ప్రతిదీ మీ అనుభవంలో వచ్చి చూస్తారు. ఒకప్పుడు మనస్తత్వంలో చూస్తే ఎక్కడుందో సరైన దారి నడకలోంచి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో జ్ఞానోదయం కలిగింది. ఇదంతా అనుభవం మీద తిరుగుతూ పోతుంటే ఆ అనుభవంతో ఉన్న లోపల జీవం కలుగుతుంటే మనం ఆ జీవానుభవంలో పైకి ఈ పూడు కలుగుతుంటే ఆ ఆనంద తుల్యులతో లోపల సాగిపోవాల్సిన ప్రయాణం అంతే. అందుకే ఇది రోజుకు మీరు అనుభవించే స్థితిగతులు పడినప్పుడు ఆ స్థితిలో కూడుకుని ఉంటేనే ఏది అనుభవించినా ప్రయోజనమే ఉంటాయి. అందుకే మీరు ఇంకా ఎలా ఆలోచించాము, కాస్త ఆలోచించాము, ఇంకోటి ఎలా ఆలోచించుకుంటాము, చీర చేయకంటే అదే మీలో సరైన దారి నడకలేకపోతే మీరు ఏమొచ్చినా సరిగ్గా ఆలోచించలేరు. అందుకే ఈ ఆలోచించే ఏడవదనయో ఏడవంకరతాలు పట్టుకుని పోతున్నాయో కోరుకున్న చీరలన్నీ పెట్టుకున్నారు, కోరుకునే వస్తువులన్నీ పెట్టుకున్నారు లేదా వాళ్ళు ఉంటే మనకు కూడా కావాలనుకున్నారు. అన్నితో వచ్చాయి, కానీ స్విచ్ అవి మూలం వేసేసి అర్థం అవుతుందా మీరు మాత్రం మీ మనసుతో అక్కడే నిలబెట్టారు. అది కూడా కూర్చోబెట్టి ఒక్కొక్క బీరువాలో చెక్క అలమాటలో ఉండిపోయాయి. కానీ వాటిని కట్టి అనుభవించిన ఈ జీవనక సంతృప్తితో అక్కడ నిలబడింది ఏమన్నా. మరి మీకు కావాల్సినవి మీ కోరుకున్నవి మీ చెంతకు వచ్చిన మీరు అనుభవించిన మీ జీవ సంతృప్తి మీలో నిలిపడకుండా ఎట్టుపోయిందమ్మా. ఏమి మిమ్మల్ని మిగిలించిన సంతృప్తి నడకలో మీ సంతృప్తి మిమ్మల్ని నిలబెడుతుంది, ఏదైనా నిలబెట్టుంది మిమ్మల్ని. ఎప్పుడు ఒంటి మీద కట్టుకుంటే సంతృప్తి రాదు, కట్టుకుని అనుభవింపబడటం ద్వారా. ఇప్పుడు నేను వస్త్రాన్ని కట్టుకున్నాను, నాకు ఇష్టమైన వస్త్రం అది నాలో జీవితానికి ఎన్ని లింకులకు సంబంధించింది 24 లక్షల లాభం. అందుకే తెల్లవారుతోనే వస్త్రం స్నానం చేసి బట్టలు కట్టుకుంటామంటే అర్థమవుతుందా. అది మనకి ఈ లోపల 24 లక్షల లాభాలు కట్టుకున్నప్పుడు ప్రస్తుతం ఈ కాలంలో అంటే ఈ రోజు కాన ఉదయం లేచిన నుంచి ఏ దారిలో ప్రయాణం ఆ దారిలో
ఆ సారాంశ తీగలు నరకకుండా ఏ నూలు పోగులు వచ్చాయి. ఆ నూలు పోగులు నరకకు గాను ఏ రక వస్త్రం వస్తుంది, ఏ రక వర్ణ వస్త్రం వస్తుంది. అర్థమవుతుందా? ఆ వర్ణ నరక వస్త్రాన్ని ఆ రోజు పొద్దున్నే నీళ్ళు కట్టుకుని వేసేస్తాయి. ఆ దీపాలు సంతృప్తిగా ఆ రోజు అర్థము అవగాహన చేత విశ్వస్థితి నడకలో నడిచిపోయి అర్థ అవగాహన వలన సాగిపోతున్నట్లయితే అవి ఆ కట్టుకున్న వస్త్రాలకు ఒంటి మీద ఇముడుతారు. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే ఆ దృశ్యాన్ని అట్లే చిత్రీకరించేస్తారు. ఆ వస్త్రాన్ని ఆ వస్త్రంతో కూడుకున్న ఆ గుండును అట్లే చిత్రీకరించేస్తారు. అప్పుడు ఆ వస్త్రం యొక్క స్పందన జీవంలో అట్లాగే ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కట్టి విప్పినా, ఎన్నిసార్లు సచ్చి ఈ గూడు విప్పినా ఆ స్పందన మన దగ్గర అందుకే 1000 రూపాయలు కట్టినా లేదు, 1,00,000 రూపాయలు కట్టినా ఆ స్పందన అదే సంతృప్తి. మీరు వస్త్రం యొక్క ఆ దృష్టి అందుకే ఫోటో తీసుకుని మీరు ఏమంటారు, నీ వస్త్రాన్ని కట్టుకునే ఫోటో తీసుకోవాలా అట్లా పడుతుంది, 3 సార్లు చూసుకోవాలి అట్లా అంటారా? అట్లా ప్రకృతితో ఏం చేస్తుందంటే మీ జీవనానికి అనుభవపూర్వక నడక శ్రేష్ఠి నడకను బట్టి మీరు కట్టిన వస్త్రమైన చిత్రీకరణ స్పష్టంగా తీస్తుంది. మీరు పొద్దున్న వేసి స్నానం చేసి చిన్నప్పుడు వంకరగా ఉండి గందరగోళంగా ఉండి ప్రతిదానికి కసురుకొని అరుచుకుంటూ విశాఖపట్నం సరిగ్గా ఆ రోజు నడక ప్రకారం సాగకపోతే ఒంటి మీద వస్త్రం ఉండేది నాకు రాదు. అసలు నీలో నువ్వు ఉన్నావా? అసలు మనసులో ఎగిరి పడుతున్నావు? అసలు నీలో నువ్వు ఉన్నావా? ఆ రోజు ఏం చిత్రీకరించబడదా? ఎప్పుడైతే సైనికుడి కాబట్టి శ్రేష్ఠి నడకతో కూడుకొని అర్థం అవగాహన చేత ఇంకా సూర్యుడు ఉదయించినాడన్న విధంగా చక్కటి కళలో ఈ రోజు నా ప్రయాణం ఎట్టుందో ఆ ప్రయాణ స్థితి ప్రకారంగా నన్ను నేను పూర్తి నిర్దేశించుకునే సరళక ప్రకారంగా సాగిపోదాం అని నీ లోపల కలిగే ఈ విధానం అనుకున్నా. అప్పుడు నువ్వు ఆ రోజుకు గాను వేసుకున్న వస్త్రం కనుక దృశ్యంలో అట్లా కేంద్రీకరించబడతాయి. అప్పుడు నీ జీవనానికి సంతృప్తిగా వేసిన హావాలు, హావాల భంగిములు, చేసిన వంట విధములు, చక్కగా హావభావాలతో అటు ఇటు కదులుతా వాళ్ళు మాట్లాడిన మాటలు, నువ్వు అటు ఇటు తిరిగిన విధానాలు అన్ని దృశ్యంలో చిత్రీకరించబడతాయి. అర్థం లేదా? అప్పుడు ఆ సంతృప్తి అట్లాగే మిగిలి పడిపోతాయి. అటువంటి శరీరం రానప్పుడు నువ్వు ఆ వస్త్రాన్ని రోజు మార్చి రోజు 10 సార్లు కట్టే ప్రయోజనం లేదు, 100 సార్లు కట్టే ప్రయోజనము లేదు. మరి ఆ సంతృప్తి మీద మిగిలిపోయిందా? ఏం చేస్తున్నారు మీరు? మరి జీవితం వల్ల అనిపించండి మీకే. ఏదైనా సరిగా నడకలో ఉండేది అనుభవము అనుభవించడం అనేది వచ్చాయమ్మా. లేకపోతే ఒకరిదారు ఎన్ని రకాలుగా అనుభవించినా మనకు అనుభవించేది కూడా చేతకు అలాగే తెచ్చేటంత వరకు అంత అల్లాడితే తెచ్చుకున్న తర్వాత ఒంటి మీద వేసుకొని నువ్వైనా చూసుకునేవా? ఇతరులకు చూపించుకోవడానికేనా? ఊరికి వేసుకున్నాను అనుకోవడానికేనా? స్పందన జీవం అనుభవం నడకపడున్న స్పందన ఇది మనకు తృప్తి నడకలో మిగిలిపోయింది. లేకపోతే రోజులు గడుస్తున్న అసంతృప్తి పెరుగుతాడు. సరిగ్గా కలిగినట్లయిపోతే అసంతృప్తి పెరుగుతాడు. సంతృప్తి అనేది వచ్చి నిలబడినట్టు తేలబడదు. ఇటువంటి జీవితాలు సాగినా ఒకటే, సాగకపోయినా ఒకటే. అందుకే మీకు మీ ప్రయాణం జీవితం సాగుతున్నట్టు కాదు. తెల్లవారు పొద్దుగుంజాలని మీ మొదలు తీసుకోవడానికి, మీ పంతాలు చేసుకోవడానికి, మీ మనస్తత్వ ప్రకారం ఆడడానికి, ఏ రోజు గడుస్తుందో మనస్తత్వం పొరలే పక్కకు పోకుండా ఇది కాదు ఇట్లా తెలుసానే పడతానే వద్దికు మనం ఫిరాయించుకుని ఇతరుని ఆడతామని ఆడే మీ ఆటలు ఏం ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. ఒక్కోసారిగా జీవన నడక అనుభవ సంతృప్తి నడకలు మనకు రావాలి. జీవితం అంటే ఏంటో తెలియాలి. జీవంలో ఎట్లా జీవిస్తాయో తెలియాలి. ఇది జీవితం అంటే ఎంత చక్కటి పొంగోలు మీరు జీవితాన్ని తెచ్చుకున్నారు. జీవిత కాల ప్రయాణాలు తెచ్చుకున్నారు. ఇప్పుడు చెప్పాలంటే అవి జీవిత చక్రాలుగా మారాల్సింది. జీవితం చాలా చక్రాలుగా మారాల్సింది. అవి సచక్రాలు మీలో తిరగాల్సింది. 700 కార్యక్రమాలు మీలో ఒక ప్రయాణం చేయాల్సింది. ఇప్పుడు చూస్తే ఏ కాలంలో ఉన్నారో కూడా తెలియకుండా ఆగిపోయినారు కదా. విసిగిపోతాం నాన్న. ఇంట్లోనే ఉన్నట్లయితే విసుగుతాం, నిస్సాగుతాం, ఒత్తిడి జరుగుతాం. ఇంకా శరీరమే సహకరణ లేకుండా ఉంటుంది. జీవం అంతా అస్సలు ప్రయాణం అంటే విపరీతంగా ఎంతది చివరి దీన స్థితి అంటాం కదా, ఇట్లా తెచ్చుకోకూడదు.
చేతులారా మీరు తెచ్చుకున్నది. ఒక దీనిలో ప్రమేయం ఉంటేనే ఉండదు, అంతా మనదే ఉంటుంది మనస్తత్వం. అందుకే ఇప్పటికైనా అవసరమైంది లేదంట. ఇంకా 3000 సంవత్సరాల వరకు ఉంది మనకి. ఇంకా 2022 ఉన్నాం. మన వాళ్ళు కాస్త ముందు పోయినాక కొందరే ఎక్కువ పోలేదు మళ్ళీ దాంట్లో కూడా పోటీ మనకి. వాళ్ళు కూడా మధ్యలో బాహ్యానికి అంతరాలు కాకుండా అట్లా చెప్పుకున్న వాళ్ళు కూడా ఉన్నాం అన్నమాట. లేదండి, ఎట్లా లేవండి. అలసిపోయిన జీవాన్ని కదిలించండి. ఆ అలసట అనేది సరైన అలసట ఉంటే దాని సరిగ్గా రానప్పుడు మా అత్త చింతలకు వస్తే అలసట పోతుంది. మనకు అందుతారు. మీరు ఏం పోగొట్టుకోలేను కదా. వీళ్ళు పెద్ద సాధించిన వాళ్ళు కాదుగా, ఒకరి మీద ఓడిపోయినారు, ఒకరి మీద గెలిచినారని కానీ అంత తెలియవచ్చినారు. మనము సుష్మకథలు యుద్ధాలు పోయిపోయా, యుద్ధంలో గెలిస్తేనేది గెలవనేది అట్లా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే పోటా పోటీ పడతారు. మీది ఒక మనస్తత్వమే వాళ్ళు పడుతుంది. ఏంటి మీ పోటా పోటీలు? మీ మనస్తత్వాలు మిమ్మల్ని కొడతాయి. యుద్ధాలు కదా కరెక్ట్గా తీసుకొచ్చాయి ఒకరి మనసులో. మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు, ఒకరికొకరికి తగ్గకూడదు. ఏం తెలుసుకొని తగ్గకూడదు అనుకుంటున్నారు నా దగ్గర. పోనీ ఇంత రోజు మీకున్నాయని ఏమైనా తెలిసినాయా తగ్గకూడదు అనుకోవడానికి? బాధ్యత ఒకటి పట్టుకొని నేను ఈ స్థితిలో ఉన్నాను, నాకు ఇంకా ధనం ఉంది, అది మీ అనుకూలతను బట్టి ఎట్లా పట్టుకొచ్చింది కూడా జరిగే. అది ఇప్పుడు నాట్యం అని పొగుడుతో మాట్లాడతావు, రేపు నీ అనుకూలంగా సరిగ్గా లేక అది కాస్త నీ దగ్గర ఉండే ధనపాయా, రేపు ఏం చూసుకుని మాట్లాడుతున్నావా? అదే నీ వెనక చూసుకుని మాట్లాడు. అప్పుడు ఒక రీతి ఉంటుంది, ఇప్పుడు ఒక రీతి ఉంటుంది. అంతే కదా. నవ్వు తెప్పిస్తాడు మనకిదా ఒక తెలియని నాట ఎంతది దుర్భరమైన స్థితిలోకి బుడగుంటలోకి దింపే సజ్జడు మనల్ని. మునిగిపోయినాను బుడదకుంటలు అంటే మీ మనసు లోతుల్లో బుడదకుంటలు అయిపోయినాయి. సువాసన కుంటలు కావాల్సినవి లోతులో బుడదకుంటలు మునిగిపోయినట్టు మునిగిపోయి లోపల దుర్వాసన లోపల ఏ కాలంలో కూడా లేవత దుర్గంధ వాసన మన లోపల ఇప్పుడు ఉన్నాయి నవరంధ్రాల్లో. అది బుడదకుంటలో మునిగిపోయినాం. కొండ చేత పొలంతుల చేత స్వార్థల చేత సరిపడే కొండలు ఎక్కువ తక్కువ వేస్తాయి. ఏ కోనపులోతులు సరిగ్గా అనుభవం స్పందన లేక ఇష్టానుసార మనస్తత్వాలతో వ్యవహరించబడి అందుకే మీ బుడదకుంటలో మీరే మునిగి బుడదలో కంది తేలుతున్నారు, దొరుకుతున్నారు టీట. అది ఆ దుర్గంధాన్ని మిమ్మల్ని సంపాదించదనేటట్టుగా అది తయారైంది. ఆ దుర్గంధమే ఈ కరోనా. రోజు గడిచే కొద్ది ఏమైనా ప్రయోజనం అనిపించాయి. పాఠశాలి చిన్న కదా చూడండి, తాను పోతా ఉండంట పాఠశాల. తన యొక్క వ్యాపారం వచ్చి సమోసాలు వ్యాపారం పొద్దున్నే తోట దగ్గర పోయి ఆకులు వేయించుకుని అది కూడా ఎక్కువగా వేయించుకోడు. తన రకం సొమ్ము ఎత్తుంటుందో 10 రూపాయలు లోపల ఉంటుంది. రోజు పెట్టుబడి ఇంతని పెట్టుకుంటాడు, లాభం ఇంత పెట్టుకుంటాడు. చక్కటి భార్య, 2 పిల్లలు ఉన్నారు. తన సంపాదన ఇంటికి తీసుకురావాలా, వాళ్ళు పోషించాలి. ఇంత ఏమీ లేదు అట్లా. సరే తన వ్యాపారం కనుక ఆకులు పోతాడు, 10 రూపాయలు ఆకులు గొప్పలు వేయించుకుంటాడు. చక్కగా 4 గదులు తిరుగుతాడు, అమ్మేసుకుంటాడు. 10 రూపాయలు పెట్టి కొంటే అతను ఏమనుకుంటాడంటే నాకు ఎక్కువ లాభం వద్దు, నా యొక్క నేను ఆకు అయితే తీసుకున్నా, 10 రూపాయలు నా ధనది, అది నాకు లాభం రావాలా, నేను కాళ్ళతో నడిచిన, నోరుతో అరిచిన ఆకులని ఇంటికి పోయినా వాళ్ళకు అందించిన, దీనికి నా శ్రమ ఎంత, దీనికి నా శ్రమ ఎంత అని అట్లా పెట్టుకుని నాకు 10కి 12.5 వచ్చే చాలు, అంటే 2.5 రూపాయలు వచ్చే చాలు, అది నా శ్రమ. ఇంకా 3/4 భాగం పోయి అంటే నన్ను మోసే భూమి పరు ఏమన్నా దారి ఏమన్నా నేను వదిలించాలన్నా వాడు దారి ఏమన్నా నడుచుకుంటూ పోతుంటే దారి ఏమన్నా నేను వదిలించానా లేదు కదా. కాబట్టి ముందుకు నడిపించుకుంటూ పోయే కాలాన్ని నేను ఏమన్నా ఇది చేసినానా, చుట్టూ కదిలే ప్రకృతిని పర్యావరణం నేను ఏమైనా చేసినానా, నా జీవం ఏంటి అవన్నీ కదులుతుంటే నేను ఎదురుతా వదనా అంతే. కానీ ఇందులో ఏంటంటే కాలం ఈ పరిక్రమ నడకల్లో నా నడకను పరీక్షిస్తాను. అంటే
నేను ఎంత చక్కగా దాన్ని చేస్తానా అని పరీక్షిస్తుంది అంతవరకే. అని అది తెలియక మునిగిపోయి ఏం చేశాడంటే, సరే నా శ్రమకు 2.5 రూపాయలు అనుకున్నాడు. అది ముందు తెలియదు అతనికి. సరే పోయాడు, బాగా ఆకులు అమ్మడిపోయాడు. అమ్మడిపోయిన తర్వాత ఇంటికి వచ్చి 2.5 రూపాయలు 10 రూపాయలు పక్కన పెట్టి మన రేపటికి ఆకులు కొడుకున్నాం కదా, 10 రూపాయలు పక్కన పెట్టి 2.5 రూపాయలు తీసుకుని దారికి ఇచ్చాడు. ఇది దీంతో ఇది తెచ్చుకో ఈ రోజుకి 2.5 రూపాయలు లాభం వచ్చింది. ఆ మరి ఏం చెప్పిందంటే, బాగా అమ్మడిపోయేటప్పుడు ఇంకొక పెంచచ్చు కదా, పెంచుతే కదా ఇంకొక 5 రూపాయలు 10 రూపాయలు వచ్చాలి అంటే ఎందుకు తెచ్చంటే వద్దు మన శ్రమ తగ్గట్టుగా అన్నాడు. సరే ఇంకా మరుసటి రోజు పోయి 10 రూపాయలు ఆకు వేసుకున్న తర్వాత అంత లోపల కొంచెం బాగా చెప్పింది అన్నింటిగా కది, అవును అమ్మడిపోయేటప్పుడు ఏముంది 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అని అనుకున్నాడు అనమాట. అనుకుని ఈ రోజు 10 పైసలు 20 పైసలు చెప్పినది పాలా చెప్పాడు. పాలా చెప్తే మనకి ఆడికి పోయేసరికి అనుకోనికి కష్టస్థితి పెరిగి కొద్దీ ఆ తమలపాకు లేత తమలపాకు రసగ్రంథికుల చర్యలు మారుతాయి. చెట్టుకు ఎంతవరకు ఉంటాయో చెట్టు అటు నుంచి గమ్మలోకి వచ్చిన తర్వాత లేత రసగ్రంథికుల నడకలు మారుతాయి. వాళ్ళ కళ్ళకు చూస్తూనే ఉత్తేజం అనిపించాలి. అది విషయం పెట్టే చోట 20 పైసలు పెట్టాలి. అది శ్రేష్ఠతలు పెరిగేది. అర్థమవుతుందా? అది మన శ్రేష్ఠతలో ఉంటేనే ఆకులు అట్లా ఉత్తేజంగా ఉంటాయి మన చేతికి వచ్చే. అబ్బా నాకు సరిగ్గా లేని ఆకులు 10 రూపాయలు తీసుకునే వచ్చది, సరైన ఆకులు కనుక మనకి 20 రూపాయలు పెట్టి తీసుకునే ఒకటేనని వాళ్ళ చేతుల్లోని ఆ ఉత్తేజం కనుక శ్రేష్ఠత అనుకోవడం ఆ తమలపాకు వాడనే వాడదు. అర్థమవుతుందా? అట్లా పెరుగుతుంది ధనపడుతుంది కనుక. కానీ అది తిరిగి దాన్ని ఏం చేసినాడంటే 10 రూపాయలు ఎక్కువ వస్తే దానికి తిరిగి ఉపయోగపడతాయి అని అనుకుని ఆ రోజు వంకర గమనించుకున్నాడు. వంకర గమనించుకుని 2.5 రూపాయలు తన కష్టం అనుకునేది మరుసటి రోజుకి 5 రూపాయలు వచ్చింది, తర్వాత 10 రూపాయలు వచ్చింది. పెట్టుబడి పెట్టింది 10 రూపాయలు, పెట్టుబడి తీసుకుని మళ్ళీ లాభం వచ్చింది 10 రూపాయలు. సరే ఆడికి సమానమైంది పర్వాలే. కానీ మళ్ళీ 5 రోజులకు వచ్చేసరికి 10 రూపాయలకి ఏమవుతుంది, పెట్టుబడి 10 రూపాయలు పెట్టాలా, లాభం 20 రూపాయలు రావాలని 20 రూపాయలు చేశాడు. ఇంకా పెరిగిందా? పెరిగిన తర్వాత ఒక్కసారిగా ఏమైపోయిందంటే ఆకుల తోటకు వచ్చాడు. మరుసటి రోజు వస్తే ఆకుల వ్యాపారం కంటే తను సంపాదించిన డబ్బు ఎక్కువైపోయింది. అది కూడా వంకరదారుల డబ్బు వాడతారు ఎంతగా. వాడు ఆకులు కలిగిన వాడు అప్పటికి ఆ భూమిలో సమయం అయిపోయింది. అంటే వాడు ఆకులు వేయడం వీడు తీసుకోవడం సమయము అయిపోయింది. వీడు ఏమంటాడంటే కోచేత నేను ఇంతకుముందు 10 రూపాయలు ఇచ్చానా, వీడు 100 రూపాయలు ఇచ్చా ఆకు ఇచ్చే అని అన్నాడు అనమాట. అతను ఏమన్నా అంటే ఆకు వ్యాపారి, నేను మీతో వాళ్ళకు బేరాలు పెట్టుకున్నాను, ఇంకా నీకు ఇంకా బేరం ఉండదు ఎందుకంటే తన సమయం అయిపోయింది కాబట్టి మా బాగా వినయంగానే చెప్పాడు. వినయంగా చెప్తే వినిపించుకోలే, వాళ్ళు ఎంత ఇచ్చారో చెప్పు, దానికంటే 100 రెట్లు ఎక్కువ ఇచ్చా అని అన్నాడు అనమాట. అని అన్నప్పుడు ఆయన తలకు కోపం వచ్చి ఇంకా లేదు నీకు ఇంకా నా కోట నుంచి లభ్యం కావు, ఇంకా వేరే ఎక్కడైనా చూసుకో అన్నట్టు పలికాడు. అలా పలికితే ఒక చెట్టు కింద కూర్చుని మళ్ళీ తిరిగి ఎట్లా ఇంకా మనం ఆకు వ్యాపారం చేయాలా ఇంకొక వ్యాపారం ఏమైనా చేయాలా అని ఆలోచన వస్తుంది అనమాట. తాను నడికి తిరిగిన ఒక్కరికాడ నడకకు ఏ వ్యాపారం చేద్దామనే సంవత్సరం తరబడి తిరిగితే ఏ వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఆ సంవత్సరానికి ఈ వంకరకి దాంట్లో వచ్చిన డబ్బు కాస్త వంకర దాంట్లో ఖర్చు అయిపోయింది. మొత్తము పోయింది. పోయిన తర్వాత కూర్చొని మనం ఆలోచన అనమాట. ఒకప్పుడు 2.5 రూపాయలకి కష్టపడి శ్రమ తీసుకున్నాను, ఆ శ్రమని నేను నిలబెట్టుకుంటే ఇప్పుడు నాకు నమ్మకం నిలబడింది నా ప్రవర్తనలో. తదనుగుణంగా ఆ ప్రవర్తన నడకని నన్ను నడిపించేది. చూడు ఎప్పుడైతే కారణం అడ్డదారి తొక్కానో నా నడక ఎవరికి తెలియదు అనుకున్నాను, వేరే కాలం నా పట్టనే పట్టింది. చూడు 3 తిప్పలు తీసుకొచ్చి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చాడు, మళ్ళీ తీసుకొచ్చి ఆడికి కూర్చోబెట్టింది. మా తిరిగి అంత ఇంత సంపాదన వచ్చిందంటే అయ్యా దాంట్లో వచ్చిందో వంకర ఆధారం పోయింది. మనం మొదలు శక్తి ఎక్కడున్నా నేను అక్కడే ఉన్నానని అప్పుడు మళ్ళీ దిగులు చేస్తా కూర్చున్నాడు. దిగులు చేస్తూ వస్తాడు. భార్య పక్కకు వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అంటే నీ ఆలోచన సరైనది కాదు, నువ్వు కూడా మార్చుకో నాతో పాటే అని భార్యకు చెప్పి సరే నేను ఆ శ్రమనే నమ్ముకుంటాను ఇంకా అనేటట్టుగా మార్పులు తెచ్చుకున్న తీరులు ఉంటాయన్నమాట. ఇట్లా అనుభవాలకు పాఠాలు సరిదారులు తీయాలా, కానీ మిమ్మల్ని సరిదారులు తేవడంలా పడే కొద్ది ఏమైతారంటే వంకరదారులు తిరుగుతారు, ఖాళీగా ఉంటారు. అర్థమవుతుందా? మొండిగా తిరుగుతారు, నేను చేసింది సరైనదే అంటారు. జీవితం సాగకపోయినా కూడా మీదే సరైనది అంటారు. ఇట్లా మీలో ఎప్పుడో సరిదారులకు వచ్చింటే ఇట్లా ఉండేవాళ్ళం కదా. ప్రతిదానికి వాడు నేర్చుకునేదా లేదా, అది యాడో కారణమో యాడో లోపమో అట్లా జీవితం అంతా తిరిగిస్తే మన లోపాలు కదా ఉన్నాను. అందుకే ఒక లోపగ్రస్తం లేక మన ప్రయాణాన్ని ఎంతవరకు ఆఫ్ చేసిందో తిరిగితే జీవితం అంతా వ్యర్థం.
అవసరం లేనే లేదు నన్ను అసలు. మనం కూర్చుని ఆ చిన్న లోపాన్ని సరి చేశాను. ఆ చిన్న లోపాలు సరి చేసి మొదటి నుంచి తన ప్రయాణం అన్నట్లా మళ్ళా తిరిగి ఆ బాధపడి ఆ దిగులు పడి పక్షాతాప వచ్చింది ఆడపై కూర్చుంటే మళ్ళా ఆ సమయం లేక మళ్ళా తిరిగి వర్తించబడి ఆ ఆకుల తోట యజమాని సరే ఆకులు తీసుకుపోదురా, నా దగ్గర 10 రూపాయలు ఏమన్నా పర్వాలేదు పో మళ్ళీ ఇచ్చుదు సరి చేసుకుంటే అట్లుంటాయి. సరి చేసుకోక అహంతో గర్వంతో నాకేం తక్కువ అని ఆడితే ఎప్పుడైనా కింద పడక తప్పదు. మరి ఎటువంటి దాపులు పెట్టడు. వాడు పిలిచాడు చూడు, సరే మనం ఇచ్చాపో ఏం పర్వాలేదు అమ్ముకుని రాపో, అట్లా దాపులు కూడా పెట్టాడు. నాన్న ఎవరైనా ఒక్క నీళ్ళు పోయమంటే నువ్వు ఆడిన ఆటలు నీకు ఇచ్చాను అనుకున్నావా అంటారు నాన్న వాళ్ళు కూడా. అట్లా దాపులు అన్ని ఉపయోగపడతాయి రా మన ఎడల. ఆహారం గర్భాలను నాకేం లేని విరవీగతను ఇష్టానుసారంగా తెలియవచ్చి కొద్ది మొండిగా మారిన విధానం చాలా తప్పిద పొరపాటు. అందుకే దిక్కు తోచక దారి పాపరాకాలు అంటున్నా. ఏ ఒక్కరు మనం మనిషి తీరు ప్రకారంగా చూడరు. అంత స్థితికి తెచ్చుకోకూడదు. ఇటువంటివి ఎన్నోసార్లు చూస్తున్నాం మనం జీవిత పట్టాలి. ఎప్పుడు సరిదారులకు రాకూడదు. మనం ఇవే కదా స్థూల కథలు, అవునా కదా? ఎన్ని రకాల మలుపులు తిరిగినాయినా మన జీవితాలు. ఒక మలుపు అయితే ఏమనుకోవచ్చు, పడి లేచి అలసిపోయినాం. కానీ సరిదారికి అయితే రాలేదు. అందుకే ఒక సరి మలుపు పడినప్పుడు మనిషిని సరిదారి చక్కగా నడిపించాలి. అంతే కదా? అలా సాగిపోవాలా, మీరు ఇంట్లోనే ఉండాలా? రసగ్రంథికుల్లో మీరు తీపిని పులుపును కారము చేదు ఒగరు అన్ని తినేసి ఉంటారు కదా. గ్రంథికులు రసగ్రంథికులు తినేసి ఉంటారు కదా. అప్పుడు ఏం చేస్తాయంటే ఆ గ్రంథికుల్లో జీవం కలకపోవడం ద్వారా అవి కొద్దిగా ఆరోగ్య దుర్వాసన మిగిలిపెట్టాయి. కానీ ఈ తమలపాకుల గ్రంథికులు ఉన్నాయి చూడండి, రసాలు, తమలపాకు నమ్మితే రసం వస్తాయి కదా. ఆ రసం ఏం చేస్తారంటే గంధికలో మిగిలిపెట్టిన ఆ దుర్వాసన సైతాన్ని మిగిలిపెట్టిన దాన్ని మొత్తం లాగుతారు. మొత్తం లాగి నాలుకను శుభ్రపరుస్తారు. అట్లా మనకి తింటుని తమలపాకు వేసుకోవాలని చెప్పారు. మన తిరిగి యథాస్థితిలో మన తిరిగి యథాస్థిత గ్రంథికులు యథాస్థితికి వస్తాయి. అట్లా తమలపాకు వేసారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీ గ్రంథికులు బాగా గట్టిగా సిమెంట్ కొట్టినట్టు ముయ్యమంటే మీరు తమలపాకు వేసుకుంటే ముద్దు కాస్తాయి తప్ప శుభ్రం కావాలి. మీ గ్రంథికులు బాగా ముయ్యబడిపోయాయి, సిమెంట్ కొట్టాలి గట్టి కొడుతున్నా. అట్లాగే జీవం కళ్ళపై పోవడం ద్వారా ఆ గ్రంథికులు ముద్దు కాలిపోయి గట్టిగా అయిపోయాయి. మీరు తమలపాకు వేసుకున్నారు అనుకో, అది గ్రంథికి కలపోగా నాలుగు ముద్దు కాలిపోయినట్టు అవుతుంది. ఆ గ్రంథికి తెరవలేవు కదా, అందుకే ఆ గ్రంథికి తెరవలేదు ఇది వేసుకోమన్నారు. అంటే ఆ తమలపాకు పసుపు అట్లా తోడ్పడుతుంది అన్నమాట. ఆ గ్రంథికి మళ్ళీ తేట పనిచేస్తారు. ఆ రసము, ఆ ఒక్క ఒగరు, ఈ తమలపాకు రసము మొత్తం గ్రంథికలంతా తిప్పేస్తారు. అందులో వేసుకుంటారు తమలపాకు. ఇప్పుడు మీరు ఏం చేసినారంటే మొత్తం ఒక్కొక్క పొలుపు రోజుకు ఒక 4 రసగ్రంథిక 4 రసగ్రంథిక అంటే కొన్ని జీవాలు అస్సలు కలపకుండా అయిపోయినాయి. ఇంకా గ్రంథిక పూర్తి మోయబడ్డాయి, గట్టిగా మోయబడ్డాయి. అందుకే 4 ఎంత దుర్వాసన వచ్చింది మీకు ఇక్కడ. పూర్తి మోయబడ్డాయా? ఇప్పుడు మీరు తమలపాకు వేసుకున్నారనుకో మొద్దు పారిపోయినట్టు అయిపోతాయి. 4 ఎంత ఉన్నట్టు ఉంటుంది. అప్పుడే వాళ్ళు గుర్తించినారా? ఒకప్పుడు తమలపాకు ఎట్టు వేసుకుంటే ఎప్పుడు నీటి అక్కడ మార్పులు ఏమి పట్టరు. ఏ భాగాలు ఎట్టు దెబ్బతింటవచ్చు అంటే ఎట్లున్నాయి మనకు 4 రక అనేది అది కూడా గమనించారు. అంటే అది అసలు గమనంలోకి రాలేదా? ఏమంటే ఒకప్పుడు ఆకు బాగాలేపడ్డారు, నాకు ఏమైందని చెప్పరు. ఏమంటే ఆకు బాగాలేదు, ఒక బాగాలేదు, సున్నం బాగాలేదు అంట. మనం ఏమంటారు ఇప్పుడే వేసుకుంటారే లోపల వచ్చి మాట్లాడతారా. మరి ఇంకా గ్రంథికులు పూర్తిగా తెరవబడి శుభ్రపడితే తప్ప మనకి ఈ యొక్క తమలపాకు రసానికి ఖచ్చితంగా గ్రంథికులను ప్రవేశించడానికి లేవమ్మా. అందుకే పెళ్ళికపోతే ఎందుకు ఇస్తారు మీకంటే తిని ఇక్కడే శుభ్రం చేసుకొని పోవాలి. ఆశ్రయ
ఆశీర్వదించి అయిపోయావు, తిరిగావు, ఆ లింక్ అప్పటితో పూర్తయిపోయింది. ఆఫీస్కు గ్రంథికులని శుభ్రం చేసుకుని పో. మరి మధ్యాహ్నానికి రాత్రికి మిగలకూడదు. ప్రతిదీ అర్థవంతంతోనే వచ్చాయమ్మా, కానీ ఆ అర్థంలో జీవిస్తున్నామని మనకు తెలియదు. అది తెలియక మన ఇష్టానుసారంగా మర్చిపోయాం. అంతేనా? ఏ పూట కాదు, అందుకే ఇంటికి పోతే అన్నం పెడితే ఖచ్చితంగా తమలపాకు ఇవ్వాలా అంటారు. కొందరు వాళ్ళ పెద్దలు చెప్పిన వెనక పెట్టుకుంటారు, కొందరు తమ అనుభవంలో పట్టుకుంటారు. అన్ని సమస్యలో పెట్టాలా అని. కొందరు వెనక ఏం చేసి పెట్టాలా అన్నారు. కొందరు వెనక మనకు అవసరమైన వాళ్ళు వచ్చి 2 రకాలు అన్నారు. అవసరమైన వాళ్ళు వచ్చి 5 మొత్తం తింటారు. ఎన్ని తేడా ఉన్నాయి ఒకే నడక. అందరూ ఏ పూట ఏం వెళ్ళాలో అంతే. చేయగలక చేయకూడదు ఏం కాదు. ఆ పుట్టుకు మన అతిథి మన రోజు 4 పల్లెలు మన ఇంట్లో ఉంటే ఒక పల్లెమో ఈ రోజు ఉన్న వాళ్ళు అడగ అది చేసుకున్న దాంట్లోనే ఎక్కువ పొగుడు తక్కువ పొగుడు. మనం ఆ రోజు 4 రకాలు తినాలనిపించదు, చేసుకున్నామో వాళ్ళని పెట్టాము. అంతేగాని మళ్ళీ ఎక్కువ పొగుడుతున్నాను వాళ్ళని మళ్ళీ చేసి పెడతారా. రేపు ఎదురు వచ్చాను, నేను ఇంటికి వచ్చింది చేసి పెట్టానక్క మనం ఆ మాట రాకుంటున్నాను. తొందరపడి ఇటుపడి చేశానక్క అని రాకుంటున్నాను. లోపల కలిగి ఏదైనా చేయాలి. అందుకే మనం కుండలో వండుకుని పెడతాం అంతే తప్ప ఎక్కువ పోకూడదు. ఇమిడిపోవాలి మన జీవము. అందుకే ఎటువంటి ప్రతిఫలాపేక్ష, ఎటువంటి కుళ్ళు కుదరతారు, ఎటువంటి లేకపోతే అందరినీ వండుకుంటారు. ఆనందంగా చేసామా, సంతృప్తి చెందామా, అయిపోయింది. అది మన లోపల మిగిలి పడిపోతారు. ఇప్పుడు నువ్వు ఒక జీవాన్ని సంతృప్తి చేసి పెట్టావుకో, ఆ జీవం అక్కడ తిరిగి సంతృప్తి చెందుతుంది అంటే నీ జట్వాన్ని రసగ్రంథిలోకి వచ్చేసరి ఆ సంతృప్తి ఎక్కడికి పోదు. తిరిగింది పెట్టింది నువ్వు చేసింది శ్రమ ఎక్కడికి పోదు. అది నీకు తెలియదు. నువ్వేమంటా ఉంటే నేను చేసి పెట్టాను నాకేమొచ్చింది అలా తెలియని తల్లి చేత నా అసలు నువ్వు కాస్త స్వస్తికి వాళ్ళు ఏం తీసుకోరు. కానీ ఇక్కడ ఏంటంటే లోపల జరిగేటికి ఏమి అర్థమైపోనా అర్థంగా చేసింది, పెట్టింది, మాట్లాడింది, పంచుకునింది, ప్రతి ఒక్కటి లోపల ఒక రీతిలో అలవర్చింది. వినేవాళ్ళన్నింటినీ కూడా అది ఎక్కడికి పోలేదు. లోపల అట్లనే మిగిలిపడే ఉన్నాయి. అది మనకు తెలియకపోయి అర్థమవుతుందా బాహ్యానికి వివిధ గందరగోళాలను మనం తీసుకుంటాం. అందుకే కాస్త లోపలికి కొనరా ఎంతో అర్థమైపోతాయి. అవునా కదా? ఆనందంగా ఉంటుంది. మన ఆనందము పరమానందం బ్రహ్మానందం రాకండి. ఆనందమే ఉండేది. పరమానందం బ్రహ్మానందం వెళ్ళేవు అని చూసుకో. ఇంకా ఆనందం అంటే పదంలో అర్థం ఇంకా రాలేదు. సంతోషమే ఉండే ఉన్న సంతోషమే. ఆనందం అంటే లోతంతా కదులుతుంది. సంతోషం అంటే ఒకటి కలపడదు. ఇంకా మనం సంతోషంగానే ఉన్నాం. ఇంకా మనం ఆనందంలోకి